గవర్నమెంట్ కి ఎక్కడ సహకరించే తీరు లేదా మీది? ప్రతి ఒక్కటి ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళని లేపి, ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులను లేపిండు. ఇలా మేము ప్రతి ఒక్కటి చేసే పనికి ఈ రోజు ఇట్లా చేస్తుంది కదా, రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టడానికి ప్రజల దగ్గరికి పోతుంది అన్ని ఇష్యూస్ కూడా. దయాకర్ గారు ఒక్క నిమిషం, దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, ఆయన కూడా అడుగుతాను. సో ఇదే దానికి సంబంధించి శ్రవణ్ గారు, ఒకటి దయాకర్ గారు ఇంతవరకు చెప్పింది ఏంటంటే మేము ప్రభుత్వం ఈ భూముల్ని అమ్మడం లేదు, TGIICకి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి భూములు ఇస్తాం. ఈ భూములు ఇచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాటన్నిటికి కానీ దాదాపు 1,79,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటన్ని ఈ భూముల్ని ఆ కంపెనీలకు ఇస్తాం, తద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది. అట్లాగే అక్కడ ఎన్విరాన్మెంట్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయబోం, లేక్ అదే విధంగా ఉంటుంది, రాక్ ఫార్మేషన్ అదే విధంగా ఉంటుంది, అన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు దయాకర్ గారు కొద్ది లాస్ట్ లో వచ్చిన వారు మాట్లాడుతున్న కొన్ని అంశాలు కూడా విన్నాను నేను. వారు కూడా హెచ్సియులో కొంత విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములు అయిన వారే, అనేక ఉద్యమాల్లో తిరిగినటువంటి వారే. ఆ యూనివర్సిటీ జియోగ్రాఫికల్ టోపోగ్రఫీ మీద అవగాహన ఉన్నవారే. కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడినప్పుడు వారికి ఉన్నటువంటి ఒక స్థూలమైనటువంటి ఒక అభిప్రాయాన్ని, అవగాహనను, వారికి ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ను వదిలిపెట్టి వారు మాట్లాడుతున్నారేమో నేను భావిస్తా ఉన్నాను. ఒకటి. రెండవది ఏంటి అంటే ఈ భూమి TGIC ద్వారా వారు ఏమంటా ఉన్నారు, వేలమయ్యట్లేమో క్యాబినెటే అలొకేట్ చేస్తుంది అని అంటా ఉన్నారు. ఇఫ్ క్యాబినెట్ వాస్ టు అలొకేటెడ్, వై వాజ్ ఇట్ గివెన్ టు TGIC? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఆ 400 ఎకరాలను బ్యాంకుకు మార్ట్గేజ్ చేసింది. మార్ట్గేజ్ చేసి 20,000 కోట్ల రూపాయల లోన్ తెచ్చుకుంది. ఆ 20,000 కోట్ల రూపాయలను లోన్ రీపేమెంట్ చేయడం కోసం అని చెప్పని వీళ్ళు దీన్ని TGICకి ఎలినేట్ చేసి TGIC ద్వారా వేలం వేసి, దిస్ ఇస్ ద మ్యాప్, ఇది మ్యాప్ అండి, TGIC రిలీజ్ చేసిన మ్యాప్. డబ్బాలు కొట్టి దీన్ని అమ్మేయాలని చెప్పని ఒక ప్లాట్స్ మాదిరిగా చేసి అమ్మేయాలని చెప్పని వాళ్ళు చేసినటువంటి ఒక పరిస్థితి. తర్వాత రెండోది ఏంటి అంటే ఎట్ వాట్ కాస్ట్ ఆర్ యూ డిస్ట్రాయింగ్, టేకింగ్ ఓవర్ దట్ ల్యాండ్? మనుషులు బతికే హక్కు ఎంత అవుతుందో ఈ భూమి మీద జీవచరాలు బతికే హక్కు ఉంటుంది, చెట్లకు బతికే హక్కు ఉంటుంది. నేను మీకు నేను జీవచరాలు లేవు అంటారు ఎందుకు అంటే ఆయన మాట అనాలి. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు అంత అన్యాయం అండి. ఇవాళ పీకాక్స్ లేవు, జింకలు లేవు. దయాకర్ గారు పాపం వారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత విల్ యూ గో అగేన్స్ట్ ఇట్? ఆడ జింకలు లేవు, లేకపోతే అక్కడ టర్టిల్స్, పేపర్లో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. హిందూ లాంటి పత్రిక ద రేర్ వరల్డ్స్ రేరెస్ట్ స్పీసీస్ కాల్ టర్టిల్, స్టార్ టర్టిల్ అక్కడ ఉంది అని చెప్పని రాసినారు. పీకాక్స్ నేషనల్ బర్డ్, అది ఆ నేషనల్ బర్డ్ అక్కడ ఉందా లేదా అని చెప్పానంటే నేను దానికి అంతకంటే వారి విజ్ఞతకు నేను దయాకర్ గారు ఇప్పుడు చర్చ ఈ పాయింట్ మీద 30 సెకండ్ అక్కడ జింకలు ఉట్టిగా వచ్చి తిరగాడుతుంటాయండి అడవులకి, అందరికెళ్ళి బయోడైవర్సిటీ ప్రాజెక్టులకి వెళ్ళి వచ్చి, ఫారెస్ట్లకి వెళ్ళి వచ్చి ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర అక్కడక్కడ తిరుగుకుంటూ పోతాయి. లేవు అని చెప్పనంటే, ఉన్న వాటిని లేవు అని అంటే నేనేం చెప్పా? ఇక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుంది ఇక్కడ. ఇది అది మీ పిల్లి ఏం చేస్తుంది అంటే పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేరు అని చెప్పారు, బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ దిస్ ఐస్. ప్రభుత్వం అలా ఒకవేళ వన్యప్రాణులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది, అలా వదిలేదని చెప్పారా? కరెక్టేనమ్మా. అట్లా డిస్ట్రక్షన్ చేయటము, నోరు లేని జీవాలను ఆ రకంగా డిస్ట్రాయ్ చేయటం అవసరమా? ఒకటో రెండో జంతువులను డిస్ట్రాయ్ చేస్తే అర్థం ఉంది. వందలాది వేలాది పికాక్స్ ఉంటాయి అక్కడ, వందలాది జింకలు ఉంటాయి అక్కడ, వందలాది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్ అయినటువంటి ఒక స్టార్ టర్టిల్స్ ఉంటాయి, కుందేళ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ ను ఇమ్మీడియట్ గా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఎంటర్ అవుద్ది. దే హ్యావ్ టు, దే విల్. ప్రాబ్లం ఏంది? బడే భాయ్ చోటే మియా కా దందా చల్ రहा है यहाँ पे. వాళ్ళు అదే అంటారు, బడే భాయ్ చోటే మియా దందా. అనగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే హెచ్సియు ల్యాండ్స్ వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అనండి ఈ జంక్చర్ లో ఒక్క మాటకి చెప్పండి. మరి ఎట్లా మైహోమ్ కి ఇచ్చింది 20 ఎకరాలు అక్కడ? అది నా బాధ. దయాకరణ నీకు దండం పెడతానే.
ఏదో ఏదో ప్రాబ్లం ఉందే గాంధీ భవన్ లా, నీ దండం పెడతా నువ్వు పోయి రోజు గాంధీ భవన్ లో కూర్చో. ఒక్క నిమిషం వినవే మా అయ్య, నువ్వు రీసెర్చ్ స్కాలర్వు, కామర్స్ రీసెర్చ్ స్కాలర్వు, పిహెచ్డి స్కాలర్వు, దయచేసి నువ్వు గాంధీ భవన్ లో పోయి రోజు కూర్చో. దేర్ ఇస్ సమ్ బ్లడీ ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది గాంధీ భవన్. ఒక ఫేక్ న్యూస్ ని పట్టుకొచ్చి అబద్ధం మాట్లాడుతుండ్రేమే, ఇజ్జత్ తీస్తున్నారు గాంధీ భవన్ ది కాంగ్రెస్ పార్టీది. నాకు బాధ అవుతుంది, ప్రామిస్ చెప్తున్నా. ఆ ల్యాండ్ ఎలకేట్ ఎప్పుడు చేసిండ్రో తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ మై హోమ్ కి ఇచ్చిందని చెప్తే తలకాయ గుద్దుకొని చచ్చిపోతున్నా. ఏ ఇయర్ అలకేట్ చేసిండ్రో తెలియదు. గాంధీ భవన్ సాక్షిగా పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడుతున్నారు, నేను ఎక్కడ తలకాయ పెట్టుకుందనే. దయాకర్ గారు బీఆర్ఎస్ రాకముందే ఇచ్చారు అంటారు. 2006లో ప్రైవేట్ ల్యాండ్ అలకేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి. నేను ఒక మాట చెప్తా ఇంటరా, ఆ రోజు జేఏసీగా కోదండ రామ్ గారు కూడా ఆ ఐఎంజీ భారత్ గాని ఇంకోటి ఏంది ఎంఆర్ ప్రాపర్టీస్ ఎంఆర్ రెండు కూడా ఏంటి దాంట్లో లిస్ట్ లో రాసుకొని ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందొద్దు అని చెప్పిన దగ్గర పర్మిషన్ నువ్విచ్చినా నేనిచ్చినా ఇచ్చిన దాన్ని రిడ్రెస్ చేయమని ఆ రోజు బీఆర్ఎస్ మాట్లాడాల్సిన అవసరం ఉండే. సరే ఇప్పుడు బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్. నేనేమంటున్నా అంటే బయోడైవర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్ అని కాదని మేము ఇప్పుడు పొయ్యి చేసేది కొత్తగా ఏం లేదు. ఇప్పుడు మూగ జీవాల పట్లనో వన్యప్రాణుల పట్ల మీకున్న కన్సర్న్ మేము గౌరవిస్తూనే దానికి వినండి అన్న 30 సెకండ్ మీరు ఒక పెద్ద ఆరోపణ చేసినారు. ఆ ఆరోపణ మీకు కూడా క్లారిటీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ G2 ద్వారా భరత్ గారి సమక్షంలో లెట్ తెలంగాణ పీపుల్ నో how intellectually bankrupt allegations have been made by none other than the PCC president, none other than the ministers on the floor of the Gandhi Bhavan, in the floor of the secretariat. అన్నా నీ దండం పెడితే ఇదేనే జీవో 2008 10th December 2008 నాడు మీరు అంటున్నటువంటి ఒక ఏదైతే మై హోమ్ విహంగాకు సంబంధించిన అలొకేషన్ ఏదైతుందో ఇది రాజశేఖర్ రెడ్డి అలొకేట్ చేసిన ల్యాండ్. ఇది అది కూడా ఎందుకు వచ్చింది అని అంటే వినండి, నేను ఈ డాక్యుమెంట్ పంపిస్తా, వాట్సాప్ చేస్తా, మీ నెంబర్ నా దగ్గర ఉన్నది, నేను మీకు వాట్సాప్ చేస్తా, మీరు స్టడీ చేయండి. వాళ్ళు ఏం అధ్యయనం చేయకుండా రేవంత్ రెడ్డి గారు పంపించి పాప మా బల్వూరు వెంకట ఎమ్మెల్సీ ఆయనను పంపించి అక్కడ మై హోమ్ విహంగా దగ్గర ఏదో థియేటర్స్ చేపించినాడు, మహేష్ గౌడ్ గారితో ఏదో మాట్లాడిపించినారు. వాళ్ళకి పూర్తి స్థాయి సమాచారం లేకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఇస్తా ఉన్నారు. మాట్లాడినాక చెప్తా 30 సెకండ్. అందుకే అంటున్నాను, ఏమంటున్నా అంటే రాజశేఖర్ రెడ్డి అలొకేట్ చేసిన ల్యాండ్ ను బీఆర్ఎస్ అలొకేట్ చేసింది అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా తప్పు చేయలే. ఎందుకు అనంటే ఏదైతే 2300 ఎకరాల భూమి ఏదైతే అలొకేట్ హెచ్సియుకి చేసినారో అలొకేట్ చేసినటువంటి ఒక ల్యాండ్ లో మధ్యలో లింగమయ్య తర్వాత నవీన్ కుమార్ అని చెప్పిన కొనుక్కున్నారో వాళ్లకు సంబంధించిన 25 ఎకరాల భూమి అందులో ఉంటే దానికి హెచ్సియు టేక్ ఓవర్ చేసింది. కాబట్టి ఇన్ లియూ ఆఫ్ దట్ టేక్ ఓవర్ ఆఫ్ దట్ ప్రైవేట్ ల్యాండ్ ఆ 25 ఎకరాలు బయట ఇచ్చిండ్రు. ఆ 25 ఎకరాలు బయట ఇచ్చిన తర్వాత అతని దగ్గర డెవలప్మెంట్ తీసుకొని మైహోమిగా కడితే మీరు తీసుకొచ్చి దాన్ని బీఆర్ఎస్ కంట కడతారు. తప్పైతే మీరు చేసింది అది. మీరు నాకు అర్థం కావట్లేదు. గాంధీ భవన్ లో మీరు మైమోన్ ప్రొటెక్ట్ చేయండి కానీ ఐఎమ్ నాట్ ప్రొటెక్టింగ్, ఐఎమ్ ప్రొటెక్టింగ్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తలే, రాజశేఖర్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీని ప్రొటెక్ట్ చేస్తున్నా నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన దయాకర్ ఇచ్చిన కూలగొట్టు మరి ఇప్పుడు మరి ఇప్పుడు కూలగొట్టరే. ఇప్పుడు మై హోమ్ దగ్గర పోయి బుల్డోజర్ తీసుకోవడం ఎట్లయితే చెట్ల కూలగొడతాం జేసీబీలు పోయినాయి కదా, కూలగొడతాం పారి. అసలు విషయం పక్కకు పోతుంది, ఆగండి. ఇప్పుడు 397 ఎకర్స్ 397 అదే చెప్పారు మీ జరగలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిందని చెప్పాను. సార్ అది ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంది కూడా. దయాకర్ గారు చేసినప్పుడు వినాలి. ఆ రోజు ఎందుకు వచ్చిందో మీకు తెలియదా? తెలంగాణ భూములు అక్రమంగా ఎవరైనా మీరు అలొకేట్ చేస్తే రేపు వచ్చినాక గుంజుకుంటామనే స్టేట్మెంట్ మర్చిపోయినరా శ్రవణ్ గారు? మీరు గుంజుకున్నారా? రామేశ్వర రావు గారి నుంచి 2008 అలొకేట్ చేసింది మీరు మీకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. చూడండి వినండి, ప్రైవేట్ ల్యాండ్ అండి అది. నేనేమంటున్నాను, ఇదొక పార్ట్. రెండవది 397 ఎకర్స్ మనం హెచ్సియుకి ఇచ్చింది మీకు తెలుసా? తెలుసు నాకు. ఎట్లా అంటున్నారు? ఒక్క నిమిషం వినండి. ఆ ల్యాండ్ హెచ్సిది కాదంటారు. దాని సమాధానం చెప్పనియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2300 ఎకరాలు హెచ్సియుకి కేటాయించింది ఒప్పుకుంటారా?
ఎవరిచ్చింది అది? రేవంత్ ఎవరన్నా ఇయనియండి సార్, కేంద్ర మేమే కదా. ఇంకో గమ్మత్ ఏం చెప్పనా, ఇందిరాగాంధీ దాన్ని అలకేట్ చేసిన సెంట్రల్ యూనివర్సిటీ మేమే కదా. యూ హ్యావ్ టు అలౌ మీ టు కంప్లీట్. 2300 ఎకరాలు భూమిని కేటాయిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క మానస పుత్రిక. ఇవాళ దుర్మార్గం ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనను, ఆమెకున్న విజన్ను, విజ్డమ్ను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం విధ్వంసం చేస్తా ఉన్నారు. నెంబర్ 1. కనీసం ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాలు కేటాయించిందని ఒప్పుకుంటారా? ఫస్ట్ విధానం చెప్పమని చెప్పండి. ఒకటి. రెండవది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యాపార మనస్తత్వం కలిగినటువంటి ఒక నాయకుడు. ఆయన ఏదో ఐఎంజీ భారత, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఆయన దాన్ని ఫోర్సిబుల్ గా అప్పుడున్న వైస్ ఛాన్సలర్ బెదిరించిండ్రా, అదిరిచ్చిండ్రా, మొత్తానికి ఏలినేట్ చేయండి, 530 acres నాకు ఏలినేట్ చేయండి, చేసినట్టయితే నేను మీకు ఇంటర్న్ 400 acres ఇస్తా అన్నారు. ఎప్పుడూ ఆ 400 acres ఇయ్యలే. వీరన్న 397 acres ఏదైతుందో ఆ 397 acres లో కూడా ఇవాళ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, తర్వాత సమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ అని చెప్పని, ఆ రెండింటికి ఏదో దగ్గర 290 ఎకరాలు 300 ఎకరాలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఒక తీసుకున్నది కొంత, ఇస్తా అన్నది కూడా డైరెక్ట్ యూనివర్సిటీకి ఇవ్వలే. వాళ్ళు మళ్ళా ఇన్ లిeu ఆఫ్ దట్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ సమ్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పని టీఐఎఫ్ఆర్ కు ఇంకా వాళ్ళకి ఇచ్చినారు, యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయలే. యూనివర్సిటీ తప్పిదం ఒకటేంటి అంటే, ఇట్లా భూబకాసులు వస్తారని వాళ్ళు కూడా అనుకోలే. వాళ్ళు ల్యాండ్ కేటాయించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన భూమి కాబట్టి ప్రభుత్వం మిగిలిపోతుందేమో అని చెప్పని అనుకున్నారు. వాళ్ళు మిటేట్ చేసుకోలేదు. ఈ భూమి యూనివర్సిటీ భూమి అని విద్యార్థులు, ప్రతిపక్షాలు అంటున్నాయి. కాదు ఇది ప్రభుత్వ భూమి అని మంత్రులు అంటున్నారు. మరి అసలు ఈ భూమికి సంబంధించిన వివాదంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ఏంటి? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ అని చెప్పింది, అంతే. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, ఈవెన్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఎందుకు దామగుండంలో మనం గొడవ చేసినాం? దామగుండంలో రాష్ట్ర ప్రభుత్వ భూములు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు కేటాయిస్తున్నప్పుడు, నావిక్ ఇచ్చినప్పుడు ఎందుకు గొడవ చేసినాం మనము? ఫ్లోరా ఫౌనా దెబ్బతింటున్నది. ద సేమ్ డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. అదేమి లేదు, దెబ్బతివ్వండి. గుంట నక్కలను కాపాడే అన్న దాకరణ ఒక్క మాటే, గుంట నక్కలు కూడా కాపాడే బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటది. బీజేపీ ఒక ఇల్ ఇంటెన్షన్ తో దాన్ని యాంటీ గవర్నమెంట్ మూవ్మెంట్ గా చేస్తున్న క్రమంలో, సరే మీరు వాళ్ళ ట్రాక్ లో పడ్డరా, వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ లకు గుంజినరా నాకు తెలియదు, కానీ ఇలా నేను అంటున్న యూనివర్సిటీకి సంబంధించిన భూములని మొదట అన్నారు, అవి కావు అని తెలిసినాక ఇప్పుడు బయోడివర్సిటీ అంటున్నారు. నేను అంటున్న ఆ 400 acres లో ఏం చేస్తే బాగుంటుందో బీఆర్ఎస్ పార్టీ ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి ప్రభుత్వానికి. ఇట్లా ఇయ్యొద్దు టీజీఐఎస్ కాకు, ఇగో ఇట్లా ఈడ పేదలకు ఇల్లు కడదామా, ఇంకోటి ఇట్లా మీరేమో ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది వాళ్ళకి ఇచ్చేసిండ్రు అంటుండ్రు కదా, మా పైసలు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని అంటుండ్రు కదా. అది కాదు అని నేనంట ఒక మాట. లేదు, దాన్ని మీరు రిడ్రెస్ చేసి, ఇగో మా విజన్ ఇట్లా ఉండే, మేము ఇగో ఆ రోజు గూగుల్ కి ఒక హామీ ఇచ్చినాం, ఆ రోజు అమెజాన్ కు ఒక హామీ ఇచ్చినాం, ఇప్పుడు మీకు 60,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళు తెచ్చిండ్రు, ఇంకోటి ఏదో కంపెనీ దాదాపు 70,000 కోట్ల పైచిలకు అది అక్కడక్కడ పెట్టడానికి ఇచ్చింది, దీనికి అలకేట్ చేయండి అని చెప్పి ప్రయారిటీస్ ఇవ్వరాదు. అది కాకుండా చెప్పండి. ఫార్మాసిటీకి 35,000 ఎకరాల భూములు సేకరించినారు. సేకరణ చేసినప్పుడు అక్కడ రైతులందరూ కూడా కోర్టుకెళ్లి మా భూములు ఇట్లా లాక్కుంటున్నారు, మాకు అది కావాలి ఇది కావాలా అని అంటే, ఒక కండిషనల్ గా కోర్టు ఒక మాట చెప్పింది. ఏమని? ఒకవేళ గనక మీరు భూసేకరణ ఏ పర్పస్ కోసం అయితే మీరు సేకరిస్తా ఉన్నారో, ఈవెన్ భూసేకరణ చట్టం కూడా అదే చెప్తుంది. 2013 భూసేకరణ చట్టం సంబంధించి దయాకర్ గారు కూడా బాగా తెలుసు. If I acquire a land for a particular purpose and if I am not fulfilling that purpose, that land will have to go back to the farmers అని చెప్పి యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. ఇదైతే మీకు తెలుసు కదా, దయాకర్ గారు కూడా తెలుసు. అయితే నన్ను కంప్లీట్ చేయండి. మొన్న హైకోర్టులో కూడా ఎందుకు ఈ మాట తీసుకొస్తా ఉన్నట్టు, హైకోర్టులో కూడా ఏం చేస్తా ఉన్నారు, ఫార్మాసిటీని ఎత్తేస్తూ 4th సిటీ అని చెప్పినప్పటికీ కూడా కోర్టులో మాత్రం మేము ఫార్మాసిటీని ఎత్తేస్తలేము, ఫార్మాసిటీ అటు యథాతథిగా నడిపిస్తాం, ఎందుకంటే మళ్ళీ రైతులకు భూమి పడుతుందని చెప్పని వాళ్ళ 4th సిటీ డ్రీమ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆగమైతుందని చెప్పని ఇచ్చినారు. నేను ఇక్కడ ఐఎమ్ రిలేటింగ్ దట్ టు హియర్. సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఐఎంజీ భారత్ది కాదు, ఇది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏ పర్పస్ తో తీసుకుంది? వాట్ పర్పస్ దట్ ల్యాండ్ హాస్ బీన్ టేకెన్? దట్ ల్యాండ్ హాస్ బీన్ టేకెన్ టు కన్స్ట్రక్ట్ ఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ. అది ప్రజలకు ఇష్టం ఉందా లేదా, చంద్రబాబు నాయుడు గారు ఆయన మ్యానిపులేటివ్ ఇంటెన్షన్ తోటి వాడెవడో దిక్కుమాలినోడిని పట్టుకొచ్చి ఐఎంజీ భారత అని చెప్పని వాడిని పట్టుకొచ్చి వాడికి ల్యాండ్ ఇచ్చినాడు.
కోర్టు చెప్పింది వానికి భూమి ఉండదు రాబాయ్, ఇది ప్రభుత్వంది అని చెప్పిన తర్వాత నువ్వేం చేయాలా? బాధ్యత కలిగినవి 2013 భూసేకరణ చట్టం రాసింది ఎవరు? రాహుల్ గాంధీ అనుచరుడైనటువంటి రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని అమలు చేస్తాడా, లేకపోతే తుంగలో దొక్కి దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కన్వర్ట్ చేస్తాడా? బుద్ధిమంతుడుగా పూలలో పెట్టి ఆ భూమి తీసుకొచ్చి యూనివర్సిటీ కట్టబెట్టారు. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను. భూమి కాబట్టి ఒక నిమిషం, 13కు ముందు కేటాయించిన భూమి కాబట్టి ఆ భూసేకరణ చట్టం పరిధిలోకి రాదు, అంటే దానికే ఇవ్వాలన్న పరిధిలోకి రాదు. నేను చెప్తాను, అంటే టెక్నికల్ చెప్తాను. మీరు చెప్పేది ఏంటంటే 13కు ముందు కేటాయించిన భూమి కదా, 2000 సంవత్సరం కదా, జడ్జ్మెంట్ ఇప్పుడు వచ్చింది కదా, లా ఆఫ్ ద ల్యాండ్ అమలు కావాలి కదా. బిఫోర్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, incomprehensive understanding of the constitution, you are not able to understand the applicability of the law of the land. నేనేమంటున్నా, 2013 ఇప్పుడు దాస శ్రవణ్ గారు ఏమంటారంటే దాన్ని స్పోర్ట్స్ సిటీకి మాత్రమే ఇవ్వాలి కాదండి, ఇస్తాను తీసుకున్నావు, అది కూడా ఐఎంజీ భారతికి ఇస్తాను తీసుకున్నావు, వాడిది కాదు అని చెప్పని కేంద్ర సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత ఇవ్వాలి కదా. నేను ఒక మాట అంటున్నా, రెండోది వీళ్ళు ఇస్తా అన్నటువంటి యూనివర్సిటీకి ఏదైతే 397 ఎకరాలు ఇస్తా అన్నటువంటి భూమి ఏదైతుందో అది యూనివర్సిటీకి ఇవ్వలే, మీరు టీఎఫ్ఆర్ కి ఇచ్చిండు, మీరు బయోటెక్నాలజీకి ఇచ్చిండు. వై డు యు వాంట్ టు టేక్ అవే ద ల్యాండ్ ఆఫ్ ది యూనివర్సిటీ? నా ప్రయారిటీని నువ్వు ఏ రోజు పట్టించుకోలే. అంటే నేను విపక్షంగా ఉన్నప్పుడు నీ ప్రయారిటీ రాసి ఇవ్వండి. ఆల్ పార్టీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కూడా మీరు, ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా వచ్చి మీ అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు మీరు. వినండి ఒక నిమిషం. ఇక్కడ 400 acres లో ఎంత రాక్ ఫార్మ్స్ కు పోతుంది, ఎంత పాండ్ కు పోతుంది, ఇదంతా కూడా లెక్కలు తేలితే అప్పుడే మనం అది చెయ్యక ముందే మీరంతా ఒక ప్రిజంప్షన్స్ తో ఉన్నారు. కాదు అంటున్నా, అది ఎన్నైనా క్రియేట్ చేస్తే మీరు ఆర్టిఫిషియల్ తో నెమళ్ళను మొత్తం మీరే ఒక మాట అన్నారు, నెమళ్ళు లేవా గారు, నెమళ్ళు లేవా నిజంగా? ఇంకో అక్కడ మీరు ఇప్పుడు ఇది తీస్తున్నప్పుడు నెమల్లదంతా కూడా ఒక్కసారి మీరు దాన్ని ఏమంటారు ఎఫ్ఎస్ఎల్ కి ఇవ్వండి. మంచి ఆర్టిస్టులను పెట్టిండ్రు. నేనంటూ నెమళ్ళు ఎక్కడ లేవు మన దగ్గర. ఒక నిమిషమే, అదే సోషల్ మీడియాలోనే వైరల్ అయితే ఏ మీడియాలో కావు. ఇది ఎందుకు వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ డొమైన్లతో డంప్ చేస్తున్నాయి. అది పక్కన పెడదాం. అది ఇంతకుముందే చెప్తున్నా, అది ఒకటే చెప్తున్నా. నెమళ్ళు తెలంగాణ పల్లెల్లో ఎక్కడ లేవో చెప్పండి. నెమళ్ళు ఇది నెమళ్ళ ప్రాంతం. మీకు పక్షుల్లో నెమళ్ళు మనకు ఎక్కువ ఉండే ప్రాంతం. మీరు నర్సాపూర్ అడవులకు పోండి, హరిణవనస్థలికి పోండి, హైదరాబాద్ చుట్టుపక్కల లంగ్ స్పేస్ కు మీరు ఈవెన్ దో మీరాలం పోండి, జూ పార్క్ పోండి, మీరు ఎక్కడ ఒక 10 ఎకరాలు ఉంటే లేదంటే పొలాలు ఉంటే కూడా నెమళ్ళు ఉంటాయి. ఇది తెలంగాణ యొక్క ఇప్పుడు వన్యప్రాణులు కొన్ని వందల వేల నేనేమంటారు, ఇంతకు ముందు మీకు చెప్పిన కదమ్మా, వాటిని అవసరమైతే మనం అభయారణ్యాలకు తరలించవచ్చు. మనమే అభయారణ్యాన్ని క్రియేట్ కూడా చేయవచ్చు. 400 acres కదా. ఒకటి ఇక్కడ ఒకటి దాసశ్రవణ్ పాయింట్ ఎన్విరాన్మెంట్ పరంగా మీరు ప్రధాన అధ్యక్షుడు ఎన్విరాన్మెంట్. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆ భూమి అది స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టట్లేరు కాబట్టి, ఐఎంజీ కేటాయింపు తప్పు అని తేలింది కాబట్టి ఆ భూమి యూనివర్సిటీకి పోవాలా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి గవర్నమెంట్ గుంజుకోవాలా చెప్పండి. మీరు యూనివర్సిటీకి వెళ్ళాలంటారా? ఇప్పుడు పార్సల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఓన్లీ. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పర్పస్ కోసం చేసిందో ఆ పర్పస్ నలిఫై అయిన తర్వాత దట్ ల్యాండ్ అకార్డింగ్ టు ద 2013 ల్యాండ్ ఎక్విజిషన్ ద స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారంగా దట్ హస్ టు గో బ్యాక్. పాయింట్ టు పాయింట్ లో అది యూనివర్సిటీ ల్యాండ్ అని తెలిస్తే 1 ఎకరం ప్రభుత్వం దాని నుంచి తీసుకుంటే మీరు ఏదైనా చేయాలి. అది యూనివర్సిటీ ల్యాండ్ అని తెలిస్తే ఇమ్మీడియట్ గా 400 acres మొత్తం యూనివర్సిటీకి ఇస్తాం. ఇప్పుడు మనం అక్కడ చదువుకున్న వాళ్ళము, పెరిగిన వాళ్ళము, తిరిగిన వాళ్ళము. రాహుల్ గాంధీ గారు ఆయనకు వచ్చేటప్పుడు గైడ్ చేసింది కూడా మనమే కదా. ఇదంతా తెలుసు కదా. నేను అంటున్నా ఒక్క మాట అన్న, మీరు ఏమన్నారు? నేను 530 ఎకరాలు నేను తీసుకొని నేను 400 ఎకరాలు నేను ప్రభుత్వం మళ్ళా యూనివర్సిటీకి ఇచ్చింది అని మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పిండ్రు. మీకు మీరే కాంట్రడిక్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి కాంట్రా కాదు, మీరు క్రియేషన్ కి చెప్తున్నారు. బాబు ఇగో ఇది ఒక్క నిమిషం వినండి. నేను ఎందుకంటే డేటాతో మాట్లాడుతున్నా.
యూనివర్సిటీ ఇందిరాగాంధీ కేటాయించింది యూనివర్సిటీ, ఇందిరాగాంధీ పెట్టిన ఆ యూనివర్సిటీ భూమి మేము ఒక్క ఎకరం కూడా అనేక ఇస్తామంటారు. ఇంతకుముందు బట్టి విక్రమార్క కూడా అదే ప్రెస్ మీట్, దయాకర్ గారు కాదు, కాంగ్రెస్ పార్టీ. ఫ్యాక్ట్ చెప్తున్నాను, మీరు రిటారిక్ దయాకర్ గారు కూడా తెలియాలి. ఒక్క నిమిషం, దయాకర్ గారు చెప్పిన తర్వాత నువ్వు చెప్పేదే నేను చెప్తున్నాను. 397 acres జీవోను తీయండి, దీనికి ఆల్టర్నేటివ్ గా ఇచ్చిండ్రా దేనికి ఇచ్చింది అనేది మీరు చదవండి జీవో నెంబర్. మీరేమంటున్నారు? ప్రభుత్వము ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక భూమిని తీసుకొని ఆ భూమికి బదులుగా మళ్ళా 400 ఎకరాలు ఇచ్చిండని మీరు అంటున్నారు, అంతే కదా? దీని మీద ఉంటారా మీరు? ఇప్పుడు ఒక్క మాట ప్లీజ్, ఈ పాయింట్ మీద ఉంటారా మీరు? అన్న ఒక్క మాటే ఈ పాయింట్ మీద మీరు ఉంటారా? మీరు అన్న పాయింట్ మీద మీరు ఉంటారా? డెఫినెట్ గా ఉంటారు కదా. అమ్మ మేడం మీరు కూడా వినాలి, దయచేసి మల్లాబిలు భరత్జీ డ్రైవింగ్ ఏమైనా పాయింట్ మీద తెలియకల్లోనే నాకు తెలియతాకు, నన్ను వదిలిపెట్టకు, నన్ను ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. ఇప్పుడు 530 ఎకరాలు చంద్రబాబు నాయుడు తీసుకొని 400 ఎకరాలు దానికి బదులు ఇచ్చిండు అనే పాయింట్ మీద మీరు స్టిక్ అవుతారా? అసలు ఆయన నన్ను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పరు. ఆయన ఇచ్చిన దాని మీద రాజశేఖర రెడ్డి గారు కోర్టుకు పోయింది. అసలు ఆయన కానీయలేదు అది. ఓకే, అకార్డింగ్ టు ఎవిడెన్స్ నీకు ప్రతి ఒక్క జీవోని నేను షేర్ చేయమంటే కూడా చేస్తే, ఇప్పుడు నాకు బట్టి గారి నుంచి వాళ్ళు ఇంత ప్రెస్ మీట్ అయిన తర్వాత నాకు CMPRO నుంచి వచ్చింది, నేను చూసిన ప్రతి ఒక్క ఇంచు ఒక్క ఎకరం ప్రభుత్వం గనక తీసుకుంటే 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఎకరం ఇక్కడ మేము అన్యాక్రాంతం చేసినాము, తప్పు చేసినామంటే 100 ఎకరాలు మీకు ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చెప్పమని చెప్పి నేనేమంటున్నా, అది అక్రమంగా ఎవరు చేసిన దాన్ని కూడా రిడ్రెస్ చేస్తున్నాము. ప్లీజ్ యూర్ డ్రిఫ్టింగ్ అన్న, ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఒక్క మాట, మీరు డ్రిఫ్ట్ అవుతున్నారు. నేనేమంటున్నా, మీరు 530 ఎకరాలు చంద్రబాబు నాయుడు తీసుకొని 400 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు అని మీరు అంటున్నారు, అది ఒప్పుకుంటారా? కాదు, 500 ఎకరాలు ఎవరికి ఇచ్చిండు? నేనేం చచ్చిపోతాను, నన్ను ఎవరికి చెప్పు నువ్వు, ఆన్ ద రికార్డ్. 500 ఎకరాలు ఐఎంజీ భారత్. నేను చదువుతా, వినండి. ఐఎంజీ భారత్ ఉందే కదా, ఇది నన్ను కంప్లీట్ చేయని. నన్ను ఐఎంజీ భారత్ దే కదా ఆ పాయింట్ పోనిచ్చినమా రాజశేఖర రెడ్డి నుంచి. ఆగవే మాయే, అక్కడనే రెండో పాయింట్ ఐఎంజీ భారత్ తప్పుకున్నావు కదా. ఐఎంజీ భారత్ నలుగురు ముఖ్యమంత్రులు అంటున్నా. నేనేమంటున్నా, ఐఎంజీ భారత్ మీరు ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు, ఆయన ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి తప్పు, ఏంటంటే రాజశేఖర రెడ్డి వచ్చి తప్పన్నాడు. రాజశేఖర రెడ్డి తప్పన్న తర్వాత కోర్టులు పంచాయతీలు అన్ని అయిన తర్వాత సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చిన తర్వాత దాట్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. అప్పుడు మొత్తం ఆ డీల్ తప్పు, అది మొత్తం కూడా అది తప్పు, అవినీతి అది అని చెప్పని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత ఏ పర్పస్ కోసం అయితే ప్రభుత్వం అక్వైర్ చేసిందో, ల్యాండ్ తీసుకున్నదో, ఆ పర్పస్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ కానప్పుడు స్పిరిట్ ఆఫ్ ద 2013 యాక్ట్ ప్రకారంగా దట్ ల్యాండ్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద సేమ్ పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ హావ్ అక్వైర్డ్. అది ప్రైవేట్ గానీ పబ్లిక్ ఎంటిటీ గానీ, అది యూనివర్సిటీకి పోకుండా నాదని చెప్పని నేను గుత్తాధిపత్యం ఎట్లా చేస్తాను నేను అడుగుతున్నా. రెండోది దండం పెడతా, రెండోది ప్లీజ్ అన్న, పంచాయతీ ఏం లేదు, నువ్వైనా పబ్లిక్ ఓడే నేనైనా పబ్లిక్ ఓడే, పంచాయతీ లేదు. నేను ఒక్క మాట, పబ్లిక్ గురించి పంచాయతీ, ఎన్విరాన్మెంట్ గురించి పంచాయతీ, మనకేమన్నా ఆడ నువ్వు బంగ్లా కట్టేది లేదు, నేను బంగ్లా కట్టేది లేదు, ఆడ నువ్వు బంగ్లా కట్టేది లేదు, నేను బంగ్లా కట్టేది లేదు. ఎవడో పెద్ద బడాబాబు గాడు వస్తాడు, ఆడు బంగ్లాలు కట్టుకుంటున్నాడు, మనకేంది. కానీ నేనేమంటున్నా అంటే, మీరు యువర్ జాబ్ as responsible chief minister, your job who respects the 2013 land acquisition act, చెప్పనిస్తావా ఒకసారి? ఒక్క నిమిషం చెప్పండి, 30 సెకండ్స్ అన్న చెప్పు. నువ్వు ఆ భూమి యూనివర్సిటీకి మళ్ళా రీఎలిజినేట్ చేయాలా ఒకటి. రెండవది, మీరు అన్నటువంటి ఒక 400 ఎకరాలు ఏదైతే ఇచ్చినామో యూనివర్సిటీకి అంటున్నారో, అది మీరు స్టేట్మెంట్ మాత్రమే ఉంది, కానీ ఆ భూమి యూనివర్సిటీ ద్వారా మళ్ళీ టీఐఎఫ్ఆర్ పోలే. మీరు అన్నటువంటి 400 ఎకరాలు 397 ఎకరాలు 300 ఎకరాలు ఆ భూమి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళకి ఇచ్చినారు. ఇది తర్వాత ఇంకొక
లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి ఒక బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ కు ఒక 130-140 ఎకరాలు ఇచ్చినారు. మొత్తం కలిపి ఒక 350 ఎకరాలు ఇచ్చినారు తప్ప మీరు అంటున్నట్టుగా 400 ఎకరాలు కూడా ఇవ్వలే. అది కూడా దట్ హాస్ నాట్ బీన్ ట్రాన్స్ఫర్డ్ త్రూ ద యూనివర్సిటీ. Government itself has directly given it to them and saying that this is in lieu of అని చెప్పని. ఓకే ఇప్పుడు అది దీనికి వివరణ అన్న మళ్ళీ ఎక్కువ వద్దు. దీనికి వివరణ ఇచ్చినాక మళ్ళీ ఇంకోటి చెప్పు. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ అధికారులు ఉన్నారు, యూనివర్సిటీకి సంబంధించిన బాధ్యులతోనే ప్రభుత్వం ఏదైనా అక్కడ వ్యవహారం ఏదైనా 397 acres అనేది ఆల్టర్నేట్ అలొకేషన్ యొక్క రికార్డ్స్ ఉన్నాయి. నేనేమంటున్నా, మీరు 400 తీసుకుంటా అంటే ఆ 397 మళ్ళీ మీరు అన్నట్టుగా 2013 యాక్ట్ ప్రకారం తీసుకోమా? మరి చెప్పండి. అట్లన్నా అట్లా తీసుకుంటారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తీసుకోవాలా? ఎవరిదైతే నేనేమంటున్నా అన్నా, if you think existence of TIFR is not prestigious to state of Telangana, నేను ఒక మాట చెప్తాను. తీసేసుకో. మరి అట్లంటే ఎవరు అంటున్నారు? యూనివర్సిటీ ఎందుకు చంపుతున్నారు? యూనివర్సిటీ చెట్లను ఎందుకు చంపుతున్నారు? జింకలను ఎందుకు చంపుతున్నారు? తాంబేళ్లను ఎందుకు చంపుతున్నారు? కుందేళ్లను ఎందుకు చంపుతున్నారు? పీకాక్స్ ఎందుకు చంపుతున్నారు? మనం కొట్టానే చాలా ఉన్నాయి. ఆ తర్వాత నేను కౌంటర్ చేయను కానీ ఇక్కడ వినండి. ఇప్పుడు మనం ఇప్పుడున్న భూమితో 100 సంవత్సరాలకు కూడా సెంట్రల్ యూనివర్సిటీ సరిపోతుంది. నేను అంటున్నా, దీనికి ఒక 1000 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద మీరు గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయమని కొట్టాడండి ఇంకో దగ్గర. ఇంకో దగ్గర ఇట్లా పక్కకే కదా. అంటే ఇప్పుడు 1700 సార్ ఇప్పుడు ఒక మాట అనుకుంటున్నాము. సిటీ మధ్యన ఉన్నాయి. ఇప్పుడు విఎస్టీ ఉంది, మీకు తెలుసు. విఎస్టీ ఇండస్ట్రియల్ అవసరాల కొరకు నిజాం ఎప్పుడో ఏర్పాటు చేసిండు. వజీరే సుల్తాన్ ఏదో సంథింగ్ దానికి కంపెనీకి చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ అన్ని ఉన్నాయి. వినండి ఇవాళ దాన్ని ఏం చేసినాము? ఆల్టర్నేటివ్ గా ఎన్ని సెంటర్స్ అయినాయి. ఇలా రేపు 100 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈయన్నే భూమి పెట్టుకుందాము అనేది మీకున్నది. అసలు యూనివర్సిటీస్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎందుకు కట్టుకుంటాం? ఉస్మాన్ యూనివర్సిటీని 1818లోనే ఎప్పుడు ఆయనకు మా పెద్ద ఆయనకు బాగా తెలుసు. మరి అక్కడ ఎందుకు కట్టుకున్నాం? మనం ఊరవతల తీసుకుపోయి అడవిలో. అది మంచి ఒక వాతావరణం ఉంటదని నేనంటున్నా. ఎవరైనా గిట్లాంటి విశ్వేశ్వర రెడ్డి గారు లోకల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆయన వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ ని కలిశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్, ప్లస్ భూపేంద్ర యాదవ్ పర్యావరణ శాఖ మంత్రి కూడా కలిశారు. సో ప్రస్తుతం మనతో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోకల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎందుకంటే అందరికంటే కూడా ఎక్కువ లోకల్ స్టాండ్ మీకు ఉంటుంది. సో ఏంటి మీ స్టాండ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమా, హెచ్సియు భూమా, ఎవరికి చెందాలి? ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్ గా మీరు ఇద్దరు కేంద్ర మంత్రులకు ఏం విజ్ఞప్తి చేశారు ఇవాళ? ఇద్దరు కేంద్ర మంత్రులకు మేము చెప్పినాము. ఒకటేమో ఎడ్యుకేషన్, ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలని వారే మాకు ఉల్టా చెప్పిండ్రు. వాళ్ళకి ప్లాన్స్ కూడా ఉన్నాయి. అయితే మొట్టమొదలు ఇది ఎవరి భూములు ఒకవేళ అనుకుంటే నిజంగానే రెవెన్యూ భూమి తెలంగాణ ప్రభుత్వంకి చెందిన, కానీ వెనకట నోటిఫై చేసింది కదా. కానీ ఈ ఐఎన్జీ కేసు గెలిచినాక మళ్ళీ తెలంగాణ ప్రభుత్వ భూములు అయిపోయినాయి. అయిపోతే ఇంతకు ముందు 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వాళ్ళు ఇప్పుడు కొట్లాడుతుండ్రు. అప్పుడు ఎందుకు నోటిఫై చేయలేదు? దాంట్లో నుంచి రోడ్ వేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తుండ్రో అదే టీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో బుల్డోజర్లు పెట్టి రోడ్లు వేసిండ్రు. సో వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఏంటంటే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత లేచి ఇప్పుడు వాళ్ళే బుల్డోజర్లు పెట్టి రోడ్లు వేసినప్పుడు సరే, ఆ భూమి ఎవరిదున్నా కూడా భూమి ప్రభుత్వం ఉంటే ఒక మంచి ప్రాజెక్ట్ కొరకు వాడుకోవాలి. భూములను రియల్ ఎస్టేట్ గా వాడుకుంటే ఆర్థిక పరిస్థితి మంచి లేదు, అందరు తెలుసు. అది ఎవరి వల్ల అయింది? ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు రాష్ట్రాన్ని. ఈ ప్రభుత్వం వల్ల అయినా ఇంతకు ముందు ప్రభుత్వం అయినా అదంతా పక్కకు పెడితే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చెప్పిందంటే దీన్ని ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని. వాళ్ళు ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆల్రెడీ ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వారు కూడా సీఎం గారికి ఉత్తరం రాస్తారు, మీరు రియల్ ఎస్టేట్ కొరకు 4th సిటీ అటువంటి మంచి కార్యక్రమాలు చేయండి అవి, కానీ ఇది మాత్రం ఎడ్యుకేషన్ హబ్ గా డెవలప్ చేస్తే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాస్తామని చెప్పిండ్రు ఎవరి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి.
అట్లే పర్యావరణం గురించి ఈ సాయంత్రమే కలిసిన భూపేందర్ యాదవ్ గారిని, వారు ఫారిన్ పోతున్నారు, అయినా కూడా మనం కలిసిండ్రు, అందరు ఎంపీలను కలిసిండ్రు. అయితే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇది రెవెన్యూ ల్యాండ్ ఉండొచ్చు కానీ దీంట్లో కూడా చెట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎక్స్టింక్ట్ యానిమల్స్, కూల్బర్గ్, నేను ఇంతకు ముందు పార్లమెంట్ లో కూడా కూల్బర్గ్ బోలేనాథ్ అనే ఎక్స్టింక్ట్ స్నేక్ అనుకున్నారు, మళ్ళీ దొరికినాయి, ఇక్కడనే ఉన్నాయి ఈ ప్రాంతంలోనే. అయితే ఇవన్నీ కూడా చెప్పినాం. అయితే తను ఏమన్నారంటే మేము మనకందరికి కూడా తెలుసు, మన ఇంటి ముంగల చెట్టు కొట్టినా కూడా దానికి ప్రభుత్వం కావాలి, ప్రభుత్వానికి ఎందుకు ఏ కారణం కొడుతుంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ అడ్డం వచ్చినాయా లేకుంటే కొట్టనియరు సాధారణంగా. అయితే మన ఇంట్లోన్న చెట్లను కూడా కొట్టరాదు, ఇది ప్రభుత్వ భూములు ఉన్న చెట్లను కొట్టేసుడు, బుల్డోజులు పెట్టుడు, అది డెఫినెట్లీ పర్యావరణకు నష్టమవుతుంది. అయితే ఇవన్నీ మళ్ళోసారి ఆలోచించమని వారు కూడా రాస్తారు, ముఖ్యమంత్రి ఎన్వైరన్మెంట్ పరంగా కూడా రాస్తారు, దీని ఎడ్యుకేషన్ హబ్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాస్తారు అని చెప్పిన మాకు. అట్లనే ఇది ఎడ్యుకేషన్ కొరకు ఉంటే తెలంగాణకి ఎక్కువ లాభం అవుతుంది, దీన్ని రియల్ ఎస్టేట్ ఉంటే పైసలు ఇన్ని వాడుకుంటారు ఇమీడియట్లీ, వచ్చే తరాలకు ఏమి లాభం ఉండదు ఇప్పుడు కాంక్రీట్ జంగుల్ గా తయారు చేస్తారు. ఇవి మాట్లాడడం జరిగింది. మా విజ్ఞప్తి కూడా ఏంటంటే ప్రొటెస్ట్ చేసేటోళ్లను ప్రొటెస్ట్ చేస్తారు స్టూడెంట్స్, కొంచెం మరి పోలీస్ ఎక్కువ తక్కువ వాడకుండా మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తే బెటర్ అని మా విజ్ఞప్తి. సార్ ఒకటి, ఇప్పుడు మీరు ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు క్లెయిమ్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది, సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో గానీ. ఇవి అసలు హెచ్సియు భూములు కావు, రాష్ట్ర ప్రభుత్వ భూములు. ఒకటి. రెండోది అది ఒరిజినల్ నోటిఫై అయింది, తర్వాత అది ఐఎన్జీ కేసు వచ్చింది. అయితే హైకోర్టులో ఎందుకు కొట్టేసింది, ఆ భూమి వాపసి అని అప్పుడు బిల్లీరావో ఎవరో ఉండే దాని వెనుక, ఇది ప్రభుత్వ భూమి, ఈ భూములు హెచ్సియు భూములు ఈ ఫార్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి ఇయ్యరాదు అని రాస్తే హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చినప్పుడు అది మళ్ళీ అగైన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కిందకి వాడాలి, మళ్ళీ దాంట్లో వాపస్ హైదరాబాద్ యూనివర్సిటీ కనియాలి, లేకుంటే ఇంకేమన్నా. బట్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే టీజీఐఐసికి ఇచ్చి ఇండస్ట్రీస్ కి ఇస్తాం ల్యాండ్. అక్కడ ఉన్న ఇప్పుడు కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రెస్ మీట్ పెట్టి, శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క, అక్కడున్న లేక్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, రాక్ ఫార్మేషన్ కు ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడడం, అది కన్విన్స్ చేయండి. ఉదాహరణగా నేను చెప్తున్నా, ఒక యాపిల్ అటువంటి కంపెనీ ఉన్నది, వాళ్ళు 2,000 ఎకరాలలో ఒక కంపెనీ పెట్టిండ్రు, దాని 2,000 ఎకరాలలో 10 ఎకరాలే బిల్డింగ్ ఉంది, తక్కిందని వాళ్ళు మంచిగా కాపాడినరు. ఓ గ్యారెంటీ ఇవ్వండి, ఒప్పియండి ప్రజలను, స్టూడెంట్స్ ఒప్పియండి, నిజంగానే ఇటువంటి ఇండస్ట్రీ ఆర్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది, టాటా రీసెర్చ్ సెంటర్ ఉన్నది, అటువంటి వాటికి ఇస్తే పర్వాలేదు. కానీ రియల్ ఎస్టేట్ గా అమ్మి కాంక్రీట్ జంగిల్ మార్చితే అది అందరికీ నష్టమైతే. రియల్ ఎస్టేట్ కు అమ్మట్లేదు అంటారు, రియల్ ఎస్టేట్ కి అమ్మకపోతే మీకు ఇబ్బంది లేదా? రియల్ ఎస్టేట్ కాకుండా ఇండస్ట్రీస్ పర్యావరణం కాపాడాలి, 400 ఎకరాల బిల్డింగ్లు కట్టేస్తే అందరికీ నష్టమైతుంది. ఓకే. సో ఇక్కడ దాసో శ్రవణ్ గారు, అద్దంకి దయాకర్ గారు కూడా ఉన్నారు, ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడతారట. శ్రవణ్ గారు మీరు క్లారిఫై చేయాలి, నేను చెప్పింది కరెక్టా కాదా? 10 ఏళ్లు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇప్పుడు పోరాడుతుంది కానీ అప్పుడే నోటిఫై చేస్తే అయిపోతుండే, అప్పుడే డిక్లేర్ చేస్తే అయిపోతుండే, ఏది ఇది యూనివర్సిటీ భూమి దీన్ని కాపాడాలని. ఇప్పుడు చేయడం అది నేను అనుకుంటా అన్యాయం అనుకుంటున్నా. మీరు పెద్ద వ్యాపారస్తులు, తర్వాత నెగటివ్ అంటలే, మీరు పెద్ద పార్లమెంటు సభ్యులు, రెండోసారి పార్లమెంట్ లో ఉన్నారు, రాజ్యాంగం చట్టం మీద మాకంటే కొంత ఎక్కువ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఒక తప్పిదం జరిగింది ఏంటి అంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాబబ్లీ కుడ్ హావ్ మ్యూటేటెడ్ దేర్ ల్యాండ్ అండ్ ఇంప్లికేటెడ్ ఇన్ ది ఐఎంజీ భారత వర్సెస్ ద స్టేట్ గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయి ఉండాల్సి ఉండే. జరగడానికి కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాలను పట్టుకొని బీఆర్ఎస్ చేయలేదు కదా అని చెప్పని, నోటిఫై చేయలేదు కదా అని చెప్పని, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కంప్లీట్ చేయండి ఒక్క నిమిషం మీ దగ్గర డాక్యుమెంట్ ఉందో లేదో నాకు తెలియదు. నేను దిస్ ఇస్ ద డాక్యుమెంట్ దట్ హస్ బీన్ రిలీజ్డ్ ఇన్ 1975 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1975లో ఇచ్చినట్టుగా డాక్యుమెంట్ స్పష్టంగా I am to say that the state government have decided to allot the University of Hyderabad free of cost an extent of 2,300 acres of land of Kancha Gachibowli on the left side of the old Bombay road అని చెప్పని ఇంకా వివరాలు అంత ఫైల్ అంతా కూడా ఉన్నది.
ఇది డాక్యుమెంట్. ఇంకా మళ్ళీ కొత్తగా ప్రభుత్వాలు వచ్చి నోటిఫై చేసేది ఏంది? ఇది ఫత్వా. రాష్ట్ర ప్రభుత్వం 1975లో ఇచ్చిన ఫత్వా ఇది. మళ్ళీ వచ్చి ఇంకో రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే అన్న, నేను మీరు చాలా విజ్డమ్ ఉన్నటువంటి నాయకులు. దిస్ ఇస్ నాట్ ఏ క్రెడిట్ షేరింగ్ టైం అన్న. This is not a credit sharing time, whether BRS, BJP కాదు, కాంగ్రెస్ కాదు. We all have to respond like a citizen of the society, citizen of the Hyderabad. మనం రెస్పాండ్ కావాలా? నేను మీకు ఒక ఇమేజ్ చూపెడతా అన్న, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపెడతా. దయచేసి నేను కెమెరా వాళ్ళు దయచేసి దీన్ని కొంత మ్యాగ్నిఫై చేసి చూపెట్టాలని చెప్పని కోరుతున్నా. కెమెరా ఏమైనా ఉంటే మ్యాగ్నిఫై చేయండి. ఉంటే చూపిస్తారు. మీరు చూడండి, ఇది వెస్ట్ హైదరాబాద్. ఇది వెస్ట్ హైదరాబాద్. కొంచెం చూపెట్టండి సార్. ఇది వెస్ట్ హైదరాబాద్. ఇది వెస్ట్ హైదరాబాద్. ఈ మొత్తం అంతా కూడా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. మిగిలిన ఒకే ఒక లంగ్ స్పేస్ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అది కూడా బయోడైవర్సిటీ, ది ఫారెస్ట్ ఏరియా, స్పీసీస్, మీరన్న చెట్లు, పుట్టలు, పాములు, తేళ్లు, ర్యాబిట్లు, జింకలు, నెమళ్లు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కాంక్రీట్ జంగల్ గా మార్చేసే ప్రయత్నం చేస్తే ఇది మొత్తం మరో ఢిల్లీ అయిపోతుందండి. మరో ఢిల్లీ అయిపోతుంది. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే బీజేపీ వాళ్ళు నాకు అవకాశం ఇస్తారా? టైం ఉన్నది, మనం కూర్చున్నాం. విశ్వేశ్వరరెడ్డి గారు స్పందిస్తాను. ఎందుకంటే నేను ఒక 30 సెకండ్ అన్న, ఒక 30 సెకండ్ మీరు మాట్లాడండి. 30 సెకండ్. నేనేమంటున్నా అంటే విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ కు క్రెడిట్ రావాలన్నా, బీజేపీ క్రెడిట్ రావాలన్నా అని చెప్పని, అది మనం చాలా అంశాలు ఉన్నాయి, కొట్లాడుకుందాం. ఇప్పుడు జింకలను, నెమళ్లను, ఆ చెట్లను కాపాడుకునే పంచాయతీలో పడదాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, యు ఆర్ ఇన్ ఢిల్లీ టుడే. పార్లమెంట్ లో ఉన్నారని నేను అనుకుంటున్నా. పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి అక్కడనే ఉన్నారు. మీరు రేపు పొద్దుగాల మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దగ్గరికి పోండి. ప్రధాని కలిసిండ్రు. బట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గర నుంచి వస్తున్నారు. గెట్ ద నోటిఫికేషన్ డన్ దేర్ టుమారో ఇట్సెల్ఫ్. ఇది నేషనల్ గ్రీన్ జోన్ అని చెప్పని డిక్లేర్ చేయించుకోరండి. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ పంచాయతీ ఎందుకు? ఒక్క నిమిషం. చెట్లు కొట్టరా? నేను విశ్వేశ్వరరెడ్డి గారు దానికి స్పందించి వారు దానికి మాట్లాడుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా బీజేపీ నాయకులు ఉన్నారా? విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినట్టు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో, కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వాళ్ళ వీడియో క్లిప్స్ చూసుకున్న తర్వాత, రక్కస్ క్రియేట్ చేయడం అనే దాని వల్లనే ఇంత పెనిట్రేట్ అయింది జనంలోకి. ఇక్కడ ఏదో జరుగుతున్నది. 5,000 కోట్లు 10,000 కోట్లు ప్రభుత్వం తింటున్నది. ఇది వీళ్ళు క్రియేట్ చేసినది. నేను అంటున్నా, సరే హెచ్సియు తరపున ప్రభుత్వం కొట్లాడైనా ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే హక్కు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలని ఇది చేయాల్సిన సందర్భం. దయాకర్ గారు ఒక్క నిమిషం, విశ్వేశ్వరరెడ్డి గారు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆయన తీసుకున్నది. విశ్వేశ్వరరెడ్డి గారు ఒకటి, నేను మీరు ప్రధానంగా హలో ఒక్క నిమిషం చెప్పండి విశ్వేశ్వరరెడ్డి గారు. ఫైనల్ గా ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఏమన్నారు మీరు కలిసిన తర్వాత? ఇంతకు ముందే చెప్పినాను. భూపేంద్ర యాదవ్ గారు అన్నారు, మాకు ఎన్వైరన్మెంట్ అనేది ముఖ్యము. ఇది గవర్నమెంట్ భూమి ఉండని, హెచ్సియు భూమి ఉండని, లేకుంటే సబ్ ఫారెస్ట్ ఉండని, రోడ్లు ఉండని, చెట్లు కొట్టరాదు, బుల్డోజర్లు పెట్టరాదు. ఇక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయని వారికి కూడా తెలుసు. అండ్ అయితే తను సీఎం గారికి లెటర్ రాస్తామని మా ముంగట చెప్పిండ్రు. ఏంటంటే అది తనేం చెప్పిండంటే, ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ హబ్ గా ఇది మారాలి, ఇన్స్టిట్యూషన్స్ పెడితే తెలంగాణ ప్రజలకు వచ్చే తరాలకు మంచిగా ఉంటది, మీరు మళ్ళోసారి ఆలోచించమని వారు కూడా లెటర్ రాస్తారు. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ IIT ఉంది, IIT ఉంది, ఇంకా IIT ఉంది, ISB ఉన్నది, తర్వాత ఇది అదే హెచ్సియులో కూడా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అటువంటి ఇన్స్టిట్యూట్స్ పెంచుతామని. ఇప్పుడు 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక చెట్లను, 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక లేక్స్ ను, ఈ 400 ఎకరాల్లో ఉన్న జింకలు, నెమళ్లు అన్ని చనిపోయినా పర్వాలేదని అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ కట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన మీరేమైనా ప్రధాని గారితో మాట్లాడిన రాయింది? అన్న నేనేమంటున్నా, ఈ భూమి మీద విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్తున్నా, ఈ భూమి మీద మీరు కట్టదలుచుకుంటే, ఇన్స్టిట్యూట్లు కట్టదలుచుకుంటే షాద్నగర్ దగ్గర కట్టరి. లాప్ సైడెడ్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ తోటి మీరు మొత్తం మీరు దాన్ని మొత్తం క్లటర్ చేసి పడేసి, వాళ్ళేమో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తా అంటున్నారు, మీరేమంటున్నారు ఇన్స్టిట్యూట్ కట్టండి, ఆ చెట్లను కొట్టేయండి అంటున్నారు మీరు. దట్ ఇస్ ద బీజేపీ పాలసీ. ఐ థింక్ వి డోంట్ వాంట్ దట్. We want forest to be protected. We want the flora and fauna to be protected there. Of course.
Of course, go to IIT. I studied in Guinea Engineering College and IIT. IIT la protect IIT Madras la. It is 95% forest. Jinkalu anni animals unnai. Even in University of Hyderabad lo kuda. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఏమంటారంటే మీరు అక్కడ ఫారెస్ట్ అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఎడ్యుకేషన్ అప్ కూడా చేయొచ్చు అంటారు. What are you talking? HCU has education up కదా? కాదు నేను కొత్త ఎడ్యుకేషన్ ఎందుకండి 5,000 విద్యార్థులు ఉన్నటువంటి యూనివర్సిటీ రేపు 25,000 విద్యార్థులు వేరే ఇన్స్టిట్యూట్ స్థాపించండి అంటారు. నేనేమంటున్నా 25,000 విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. దేర్ ఆర్ ప్లాన్స్ ఇన్ ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వాళ్ళ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రో ఛాన్సలర్ మాట్లాడమని చెప్పండి. ఒక్క నిమిషం విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి. హెచ్యూలో కూడా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. Okay. Let it go to first option is go to HCU. Correct. Okay. HCU lo Center of Excellence better. So in fact you can put a Center of Excellence for environment protection only. Correct. Okay. Forest studies mida. You can do that. Okay. Yeah. సో ఇప్పుడు టీజీ 10 సంవత్సరాల బీజేపీ థ్యాంక్ యూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీకి ఇంతవరకు ఆలోచన రాలే, బీఆర్ఎస్ కి ఇంతవరకు ఆలోచన రాలే. ఇప్పుడు కోర్టులో గెలిచిన రేవంత్ రెడ్డి గారు తెచ్చిన తర్వాత ఏం చేయాలో వీళ్ళు చెప్తారు. ఇప్పుడు కాదన్నా కోర్టులో గెలిచిందేమన్నా మీరు ప్రైవేట్ ప్రాపర్టీ గెలిచిన రాయండి మీరు అంటే రేవంత్ రెడ్డి నేనేమంటున్నా రాహుల్ గాంధీ సిద్ధాంతాన్ని డిఫై చేస్తున్నారు, ఇందిరాగాంధీ ఆలోచన డిఫై చేస్తున్నారు. మీరు చేసేదేమో ప్రభుత్వం తరపున, రేవంత్ రెడ్డి గారు చేసేదేమో పర్సనల్ తరపున. అబ్సల్యూట్లీ ఏం చేయాలని మీరు ఇవాళ 1,00,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని 1,00,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ 2 లక్షలు చెప్పు, దాన్ని మీరు చెట్లను ఎరగొట్టి కుందేళ్లను చంపి జింకలను చంపి 1,00,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కన్వర్ట్ చేస్తున్నారు. ఆ 45,000 ఎకరాలు అయితే ఫోర్త్ సిటీ ఉందో అక్కడ ఫస్ట్ ఒక క్లారిటీతోని బీజేపీ గాయల పోకుండా, ఈ బీజేపీలో కొంతమంది నాయకులు గాయల పోకుండా మీరు ఒక విజన్ తో మీరు తయారు కాదు, స్టాండ్ తో రాండి. రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా దయాకర్ గారు ఇంతకుముందు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసిపోయిన ఇష్యూలో. ఆయన ఏమన్నారంటే పింక్ లోటస్ మీడియా దీన్ని చేస్తుంది. ప్రొఫెసర్ హరగోపాల్ ఈస్ ద ఫస్ట్ వన్ టు హ్యావ్ రైజ్డ్ వాయిస్ అగేన్స్ట్ దిస్. ప్రొఫెసర్ హరగోపాల్ అనేట ఆయన బీజేపీ బీఆర్ఎస్ అంతో కొంత కాంగ్రెస్ అంతో కొంత మన కాంగ్రెస్ అధికారం రావాలని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ప్రొఫెసర్ బంగ్యా నాయక్ ఇంటలెక్చువల్ ఐడల్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏమన్నా మీరు టేక్ ఓవర్ చేయండి అని చెప్పిండా? నేనేమంటున్నా, హరగోపాల్ గారు, బంగ్యా నాయక్ గారు, ఇతర ప్రొఫెసర్లు చెప్పినట్టు విందామా? హరగోపాల్ గారు రైట్ అంటారా చెప్పండి నాకు. ఇది హరగోపాల్ గారు రైట్ అంటారా చెప్పండి. నా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయరు, మీరు కనీసం అక్కడ కన్సల్టేషన్ చేయరు స్టేక్ హోల్డర్స్ తోటి. గిట్లా బుల్డోజర్లు పంపుతారండి. ఇది రాహుల్ గాంధీ సిద్ధాంతమా అన్న చెప్పు. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ బుల్డోజర్లు పెడితే బుల్డోజర్ రాజు అంటాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజు నడిపిస్తా ఉండేది రైట్. అది కూడా మాయకమైన చెట్ల మీద, నోరు లేని జీవాల మీద, ప్రకృతి విధ్వంసం సృష్టిత న్యాయమా అన్న ఇది పెట్టి ఒక మంచి పాయింట్ వేసినావు. హరగోపాల్ గారి మీదనైతే ఆయన క్రెడిబిలిటీ విషయంలో, ఆయన కమిట్మెంట్ కన్విక్షన్ విషయంలో మనకైతే ఎలాంటి వేరే ఆప్షన్ లేదు కదా. ఆయన ఇప్పుడు చేసిన ఎలిగేషన్స్ ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఏంటి, ఆయన ఇచ్చిన సూచనలు ఏంటి, మీరు మాట్లాడుతున్నది ఏంటి అనేది కంపేర్. వీలైతే హరగోపాల్ గారిని పిలవండి, ఫోన్ లైన్ లోకి పిలవండి. ఆయన ఆబ్జెక్షన్ రాధాకృష్ణ ట్రై చేస్తారు హరగోపాల్. నేనేమంటున్నాంటే ఇది ప్రభుత్వానికి సూచన మాదిరిగా కూడా ఉంటది. నేను అంటున్నా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ, నేను కనీసం విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్న క్లారిటీ కూడా వీళ్ళకి లేదు. పొలిటికల్ మైలేజ్ కొరకు బండి సంజయ్ విశ్వేశ్వర రెడ్డి అన్నదాన్ని సపోర్ట్ చేస్తారా? ఎడ్యుకేషన్ హబ్ కోసం 400 ఎకరాలు ఇస్తారా? ఇప్పుడు భరత్ గారు మీకు ఒక ఆలోచన ఉంది, ఆ సోదరి ఒక చెప్పింది, సార్ మూగ జీవాలు వన్యప్రాణాలు ఉన్నాయి కదా, మరి దాన్ని ఎట్లా చేస్తారన్నారు. ఒక ఎక్స్ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకు ప్రపోజల్ ఉంటది. వీటన్నిటి కన్సాలిడేట్ చేద్దాం. సార్ ఒక్క మాట దయాకర్ గారు, 30 సెకండ్ అమ్మా. దయాకర్ గారు మీరు చాలా డెమోక్రాటిక్ గా మాట్లాడుతున్నారు. ఆ డెమోక్రాటిక్ స్పిరిట్ మీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మిస్ అయింది? ఎవరిని అడిగి చెట్లను కొట్టేసిండు రేవంత్ రెడ్డి? హరగోపాల్ అడిగి కొట్టేసిండా? బంగ్యా నాయక్ అడిగి కొట్టేసిండా? లేకపోతే ప్రో వైస్ ఛాన్సలర్ నరసింహారెడ్డి అడిగి కొట్టేసిండా?
కొట్టేసే మల్లన సాగర్ ఎవరిని అడిగి కొట్టేసిండ్రు. మంచి ప్రశ్న. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పింది నేనా మీరా? అయితే ఇదేనా మార్పు అంటే? బుల్డోజర్ల పంపే మార్పు ఇది? మార్పొద్దు 2009లో బుల్డోజర్ల పంపే మార్పు ఇది? ఇది ఎక్కడ? ఇప్పుడు ఐఎస్బి ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ క్యాంపస్ లొకేటెడ్ ఇన్ సెంటర్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఇది ఆల్మోస్ట్ 260 acres లో ఉంది. మరి సైమల్టేనియస్లీ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ క్యాంపస్ రన్ అవుతుంది కదా, అలా చేయొచ్చని విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పుకుంటారు. Who should decide that? మీరు డిసైడ్ చేసి No, who should decide it? మీ దగ్గర నేను 400 ఎకరాలు తీసుకున్నాను. నేను ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆ పర్పస్ ఐ హావ్ ఎక్వైర్డ్ ద ల్యాండ్ అండ్ ఐ హావ్ గివెన్ ఇట్ టు భరత్. నేను భరత్ కి ఇచ్చిన. భరత్ గారు దాన్ని కట్టలేదు. మళ్ళా ఆ భూమి నా దగ్గరకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి స్వదస్తూరితో రాయబడ్డ 2013 చట్టం ప్రకారంగా ఆ భూమి మీకు రావాలా, అది హెచ్సీకి పోవాలా? ఎవరికి పోవాలని హెచ్సీ డిసైడ్ చేస్తుంది. డిప్యూటీ సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే అసలు హెచ్సీ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయింది? 20 సంవత్సరాలు వాళ్ళు కోర్టులో ఎందుకు లేరు? హైకోర్టులో, సుప్రీం కోర్టులో వాళ్ళు ఎందుకు ఫైట్ చేయలేదు? నేను అడుగుతున్నా, బట్టి విక్రమార్క will become a predator of forcibly acquiring the land. అదే ఎందుకు నేను ఒకవేళ యూనివర్సిటీగా నేను తప్పు చేసినట్టయితే, నేనేదో నాకు ఇందిరాగాంధీ లాంటి మహాతల్లి ఇచ్చినట్టు ఒక భూమి 2300 ఎకరాలని చెప్పని నాకు ఇచ్చిందని చెప్పి జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ యూ వాంట్ టు టేక్ అవే గ్రాబ్ మై ల్యాండ్. చెప్పండి దయాకర్ గారు జవాబు. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, చెప్పండి దయాకర్ గారు. నవ్వొద్దు. భరత్ గారు గవర్నమెంట్, నేను అక్కడ ప్రైవేట్ వ్యక్తిని. ఈ మా మధ్యన పంచాయతీ ఉన్నది. మీరు హెచ్సియు ఎవరు శ్రవణ్ గారు, నేను భరత్ గారు కొట్లాడుకుంటే భరత్ గారు గెలిచిండ్రు. ఇప్పుడు నాకు ఇయని శ్రవణ్ గారు వస్తుండగా మన ముగ్గురము ఇండివిజువల్స్ అయితే హెచ్సి ఒక ఇండివిజువల్ వ్యవస్థ అయితే, లేకపోతే రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన కొట్లాడితే వాళ్ళ ఏమైనా చేసుకునే సంబంధం లేదు. ఇది చట్ట ప్రకారంగా జరిగినటువంటి ఒక ప్రక్రియ. దీంట్లో allow me to complete please, because you are an advocate of Rahul Gandhi. Don't defy Rahul Gandhi please. Just to appease Revanth Reddy, don't defy Rahul Gandhi. నేను రాహుల్ గాంధీ స్పిరిట్ తోటే మాట్లాడుతున్నా. రాహుల్ గాంధీ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా భూసేకరణ జరిగిన తర్వాత, ఏ పర్పస్ కోసం సేకరణ చేసిన తర్వాత అది ఫుల్ఫిల్ కాకపోతే ఆ భూమి వెనక్కి పోవాలని చెప్పని రాహుల్ గాంధీ చెప్పిండు. అది మీరు పాటిస్తారా? నేనేమంటున్నా, ఇక్కడికి మీరు మంచి పాయింట్ పాటిస్తారా? పార్టీరా? మీరేదైతే ఇంగ్లీష్ ఇస్తా అన్నారో అది నాకు ఇవ్వలే, మీరు టీఐఎఫ్ఆర్ కి ఇచ్చిండ్రు. మంచి ప్రశ్న సమాధానం. ఒక్క నిమిషం, మన హరగోపాల్ గారి గురించి మాట్లాడే ఇప్పటి వరకు హరగోపాల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, సో హరగోపాల్ గారు చెప్పండి. నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో హెచ్సియు ల్యాండ్ కి సంబంధించి మీకు తెలుసు లాస్ట్ 1 week గా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ విషయంలో మీరేం చెప్తారు? ప్రభుత్వానికి మీరేం సలహా సూచన చేస్తారు? ఈ 400 ఎకరాలు ఏం చేయాలంటారు? ప్రభుత్వముతో మాట్లాడడం జరిగింది. ఇవాళ 2-3 గంటలు చర్చలు జరిగాయి. కనుక ప్రభుత్వానికి మనము చెప్తున్నది ఏమిటంటే, ఇది విశ్వవిద్యాలయ భూమి. వాళ్ళు చట్టపరంగా అది కాకపోవచ్చు కానీ ఒక కాంపౌండ్ వాల్ కట్టాము. ఆ కాంపౌండ్ వాల్ లో ఉన్నటువంటి భూమే ఇది. 2300 ఎకరాల భూమి ఇందిరాగాంధీ గారు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆ రోజు ఆ ప్రభుత్వం చేత ఇప్పించిన భూమి ఇది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం వల్ల ఏమో కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ఏమాత్రము సమాచారం లేకుండా ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ అనేటువంటి సంస్థకు అప్పచెప్పాడు. అది 2003లో. 2006లో ప్రభుత్వము, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 2006లో రాజశేఖర రెడ్డి గారు ఈ మొత్తము డీల్ ను క్యాన్సిల్ చేశాడు. ఐఎంజీ వాళ్ళు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఇక వాళ్ళ జాప్యం వాళ్ళది 18 ఏళ్ల తర్వాత ఈ భూమి ప్రభుత్వ భూమి అని తేల్చారు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన జడ్జిమెంట్.
దానికి ఐఎంజీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్లారు. సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఒక వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇది బ్రీఫ్ గా ఒక స్టోరీ. కానీ దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఎప్పుడైతే 2300 ఎకరాల భూమి హైదరాబాద్ యూనివర్సిటీకి అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిందో అప్పటి వైస్ ఛాన్సలర్ గారు గురుబక్ సింగ్ గారు ఈ 2300 ఎకరాల భూమి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ కట్టాడు. కానీ రిజిస్ట్రేషన్ ప్రాపర్ గా హైదరాబాద్ యూనివర్సిటీ పేరు మీద ఏ కారణం అయితే ఇంకా ఒక లోపము జరిగింది ఏమిటంటే అది రిజిస్టర్ కాలేదు. ఈ ఒక్క బలహీనత పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎవరో ప్రైవేట్ కంపెనీకి ఢిల్లీ రావు అని ఏమి సంబంధం లేని వాడికి ఆయన స్పోర్ట్స్ అకాడమీ అనే పేరుతో ఉన్న వాడికి ఆ సంస్థకి ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన మేజర్ బ్లండర్. ఒక విశ్వవిద్యాలయ భూమిని విశ్వవిద్యాలయం యొక్క ఆ సమాచారం కూడా లేకుండా ఆయన ఈ ఐఎంజీ సంస్థకి ఇవ్వడం అనేది అది పెద్ద పొరపాటు. సరే ఈ ప్రభుత్వం పోరాడి దాని ప్రభుత్వ భూమి అని అనిపించుకున్నది. కానీ మాకు భూమి చట్టపరంగా అప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ జరగలేదు కాబట్టి ఆ బలహీనతను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన పని సరే ఫైనల్ గా సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వం చేయవలసింది ఏమిటి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటంటే ఈ 400 ఎకరాలని మళ్ళీ గౌరవంగా న్యాయపూర్వకంగా యూనివర్సిటీకి ఇవ్వవలసింది. ఇది మీ భూమి, చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, మేము మళ్ళీ భూమిని చేస్తాము, ఈ భూమి మీద తీసుకోండి అని. అది చేసే బదులు వీళ్ళ 400 ఎకరాల భూమిలో వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉంది, సుసంపన్నమైన ప్రకృతి, అది కొన్ని వేల సంవత్సరాలుగా పెరిగిన 400 ఎకరాల్లో. అందుకని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆ భూమిని ఎప్పుడు ఆ భూమిని చూసి గర్వపడ్డది. కానీ ఆ భూమిలో ఎక్కువగా మనమేమి దాంట్లో చేయకుండా ఆ భూమిని కాపాడుతూ వచ్చాం, ఆ మొత్తం అడవిని కాపాడుతూ వచ్చాం, ఆ వృక్ష సంపదను కాపాడుతూ వచ్చాం. ఇవాళ ఈ ప్రభుత్వము సరే వాళ్ళ అవసరాలు ఉండొచ్చు, వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఈ భూమి ఎలాగో మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఈ భూమిని మేము తదును చేసి ఒక ప్రైవేట్ కంపెనీకో లేదా అమ్ముతాము అనేది అంటున్నారు. అది చాలా పెద్ద పొరపాటు అనేది ఈ విషయము ఇవాళ మేము ప్రభుత్వ అధికారులను కలిసినప్పుడు ప్రభుత్వ ప్రతినిధులను కలిసినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి మనం చెప్పడం ఏంటంటే మొదట చెట్లు కూలగొట్టడం ఆపండి, ఎందుకంటే అది కేసు హైకోర్టులో నడుస్తున్నది. ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ వాళ్ళు వెళ్ళారు. చెట్లు కూలగొట్టిన తర్వాత మళ్ళీ చెట్లు పెట్టడం సాధ్యం కాదు, వేల సంవత్సరాలుగా వచ్చిన ప్రకృతి సంపద అది. దాన్ని ధ్వంసం చేయకుండా కాపాడండి అనేది ఒకటి. రెండవది భూమి రిజిస్ట్రేషన్ విషయం ఏదైతే ఆ జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మూడోది చెప్పడం ఏంటంటే మీరు భూమిని ఆక్షన్ చేయడము ప్రైవేట్ వాడికి అమ్మడం అనేది అవుతుందో ప్రకృతిని కాపాడే దాని కొరకని మీరు భూమిని అమ్మడం గాని ఆక్షన్ పెట్టడం గాని పొరపాటు. కనుక ఇప్పుడు భూమిని క్లియర్ చేయడం అవుతుందో ఇమీడియట్ గా ఆపాలి. విద్యార్థులు ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళ మీద కేసులను విత్డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ వృక్ష సంపదని ప్రకృతి సంపదను కాపాడాలి. విశ్వవిద్యాలయం ఏదైతుందో అత్యంత ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ గారు పర్సనల్ గా, ఎందుకంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒక అకార్డు ఒక అగ్రిమెంట్ ప్రకారం వచ్చి ఆర్టికల్ అనే 32nd అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది వచ్చింది. హైదరాబాద్ యూనివర్సిటీ ఆ రాజ్యాంగ 6 పాయింట్ ఫార్ములాలో ఇది 2nd పాయింట్. ఇది భారత రాజ్యాంగంలో అంటే ప్రస్తావించిన విశ్వవిద్యాలయం ఇది. దీనికి చాలా ప్రతిష్ట ఉంది. ఆమె ప్రత్యేకంగా ఒక వైస్ ఛాన్సలర్ వేసి దానికి కావాల్సిన భూమిని ఇచ్చి తాను కావాల్సిన గ్రాంట్స్ ఇచ్చి ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఒక ప్రతిష్ట ఉన్నది దేశంలో. కనుక ఈ నేపథ్యం దృష్ట్యా ఈ విశ్వవిద్యాలయం జోలికి రాకండి అని మనం ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమంటే అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్, ఉద్యోగాలు, తర్వాత ప్రకృతికి తర్వాత అభివృద్ధికి మధ్యన కొంత ఇది ఉంది కదా, ఒక వైరుధ్యం ఉంది కదా, అభివృద్ధి కావాలి కదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ వాళ్ళు చివరిగా మమ్మల్ని కలిసిన 3 మంత్రులు కూడా ఇది ముఖ్యమంత్రి గారికి వాళ్ళ జరిగిన చర్చను మేము బ్రీఫ్ చేస్తాము అని అన్నారు. కానీ మనం డిమాండ్ చేస్తున్నట్టే ఈ అభివృద్ధి అనేది ఏమిటి, ఇది అభివృద్ధి వృక్ష సంపదను పూర్తిగా ధ్వంసం చేసి మేము అభివృద్ధి తీసుకొస్తామంటే ఇది అభివృద్ధేనా అని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి. కానీ వాళ్ళు ఎంతవరకు కనిపిస్తారు వాళ్ళు, ఎందుకంటే ఒక అభివృద్ధి నమూనాలో ఇరుక్కపోయారు. ఒక పద్మవ్యూహం లాంటిది.
దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ దానికి రాజకీయమైన పర్యవసానాలు ఉంటాయి, అభివృద్ధి పర్యవసానాలు ఉంటాయి. తర్వాత ఒక విశ్వవిద్యాలయం ఒక ప్రతిష్ట దెబ్బతింటుంది. తర్వాత భూమిని అమ్మడం ఏంటి అసలు అనే ప్రశ్నలు ఏవైతున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. ఈ చర్చల దృష్ట్యా ప్రభుత్వము మరింత సానుకూలంగా స్పందించి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే దయాకర్ గారు మాట్లాడాలనుకుంటారా హరగోపాల్ గారితో? ఎందుకంటే మీరు అన్నారు అదే సేమ్ ఇప్పుడు అదే వారు చెప్పిందే నడుస్తున్నాయి చర్చలు. కానీ వీరు చేస్తున్న రాజకీయాల గురించి మనం చర్చించుకునేది. హరగోపాల్ గారు లాంటి వాళ్ళు గాని పెద్దలందరూ చేస్తున్నది ఏంటి, అది మీకు వచ్చినా మీరు కొట్లాడినట్టు వచ్చినా కూడా మళ్ళీ అది విద్యార్థులకు యూనివర్సిటీకి ఉండేటట్టు చెయ్యండి అనే ఒక మోడ్ డిఫరెంట్, అది ఇంటెలెక్చువల్ థాట్స్ తో వస్తున్నది. వీళ్ళేంటి 1,00,000 కోట్లతో దాన్ని అమ్ముకుంటుండ్రు, 2 లక్షల కోట్ల. అసలు దాని మీద నిర్ణయం ఏ విధంగా దాన్ని టీజీఐఏసీకి సూత్రప్రాయంగా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక ఆలోచన వచ్చి ఉండే. దాన్ని ఇప్పుడు పొద్దుగాల కూడా పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. పునఃపరిశీలన ఇతర పెద్దల నుంచి ఇతర సివిల్ సొసైటీ నుంచి వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఆలోచిస్తామని చెప్పినాం. కానీ బండి సంజయ్ గారో కిషన్ రెడ్డి గారో మా ఎవరు కేటీఆర్ గారో శ్రవణ్ గారో మాట్లాడుతున్నది ప్రభుత్వం తప్పు చేసేసింది, ఆల్రెడీ అయిపోయింది, అంటే కట్టేసింది, వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిందని చేసే ప్రచారాన్ని ఇప్పుడు వారు పెద్దలు చెప్పింది కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. దాని మీద నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ ఉన్నది కదా, క్యాబినెట్ రాటిఫికేషన్ తీసుకుంటే అయితే ఆల్ పార్టీ మీటింగ్ తో పాటు ప్రజా సంఘాలని సివిల్ సొసైటీని పిలుస్తామని కూడా చెప్తున్నాం కదా, అది ఇంటలేరు వాళ్ళు. ఇది కదా సమస్య. అసలు సమస్యను సమస్యగా ప్రభుత్వానికి చెప్పడము, సమస్యను పరిష్కారం దిశగా చేసే ప్రయత్నము, సమస్య ఉంటే సావధాన పూర్వకంగా ప్రతిపాదనలు ఇవ్వడం అనే ఒక ప్రజాస్వామిక వాతావరణం విపక్షాలు కోల్పోయి ఫ్రస్ట్రేషన్ తో వస్తున్న సమస్య ఇది. ఎవరు తప్పు చేయాలనుకుంటారండి? తెలిసి ఇది ఆలోచించండి అని చెప్పే విపక్షాలకు మీరు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టొచ్చు కదా. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి నేనేమంటున్నా సార్, ఇంతకు ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే వాళ్ళు రానప్పుడు మీరు ఎవ్వరు తప్పు చేయాలి. రేపు మళ్ళీ పెడితే వినండి, అరే ప్రతి దాని మీద పెట్టొచ్చు సార్. ఇప్పుడు కొత్తనా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆల్ పార్టీలు మీటింగ్ పెట్టిన వారిని హరగోపాల్ గారిని అడగండి. ఎన్నో సంక్లిష్టమైన అంశాల మీద కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు అయ్యే సందర్భాల్లో కూడా అసలు ఏ రకంగా స్పందించిందో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉన్న ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉన్నది. అది ఏఐసిసి కూడా దాని మీద చాలా స్పష్టంగా ఉంటది. నేనంటున్నా ప్రపోజల్స్ కాకుండా పీనలైజేషన్ అనే దిశగా ఈ రోజు చేస్తున్న ప్రచారాన్ని గోబెల్ను ఫస్ట్ ఆపండి. అబద్దాలు చెయ్యని విషయాల్ని చేస్తున్నట్టుగా ప్రచారంలో పెట్టకండి. మీ అంత కోట్ల రూపాయలు పెట్టి మేము సోషల్ మీడియానో ఇతర మెయిన్ మీడియానో మీకు అనుకూలంగా ఉండే ఈ పింక్ లోటస్ బంధాన్ని ఉన్న మీడియానో మేము చెయ్యలేము, మాకు లేదు. ఒకటో రెండో మాకు ఫేవర్ ఉండే ఉన్నాయి. కానీ మీరు చేస్తున్న ప్రచారంతో అసలు తెలంగాణ మొత్తం ఏమైతుందో అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్ని సమస్యలు పక్కకు పోయినాయి. శ్రవణ్ గారు ఓన్లీ సూటిగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయొచ్చు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? రిక్వెస్ట్ ఎక్కడ సార్? హరగోపాల్ గారు ఉన్నారా? హరగోపాల్ గారు సార్ ఉన్నారా ఫోన్ లైన్ లో? చెప్పండి సార్. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. దాసు శ్రవణ్ గారు మాట్లాడాలనుకుంటారు మీతో. నేను శ్రవణ్ మాట్లాడుతున్నా సార్. ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ యూ and humbly bow down for the kind of a stance that you have taken to protect the university land and stand and extending the solidarity to the students, sir. మీకు ధన్యవాదాలు. అయితే 2-3 విషయాలు ఇందులో. ఎంత శుతిమెత్తగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆర్టికల్లో చెప్పినారు, ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాసిన ఆర్టికల్లో చెప్పినారు. ఇది ఇప్పుడు రాలా, 10 రోజుల కిందనే వచ్చింది. నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, నేను చదివిన నాడే సార్ స్పష్టమైన ఒక వైఖరిని ఎక్స్ప్రెస్ చేస్తే, ఒకవేళ కనుక సెన్సిటివిటీ కనుక ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఇదే ప్రొఫెసర్ హరగోపాల్ గారు కొంత సానుకూలంగా రాహుల్ గాంధీ గారిని కలిసిండ్రు, ఇదంతా కలిసిండ్రు, ఎలక్షన్స్ టైంలో కొంత సానుకూలంగా ఉన్నారు. అరే మనకు సానుకూలంగా ఉన్న సారే ఇట్లా మనకు రాసిండ్రు కదా ఈ అంశం మీద. ఆయన హెచ్సియు ప్రొఫెసర్, ఆయన హెచ్సియులో ప్రొఫెసర్, ఆయన కనీసం ఆయనతో చర్చన చేసి ఉండాల్సి ఉండే, పిలిచి మాట్లాడాల్సి ఉండే. అవి ఏమీ చేయలేదు. ఇది పక్కకు పెడదాం, ఈ అంశాన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు దయాకర్ గారు హరగోపాల్ గారు పేరు ఎత్తిండ్రు, చర్చ చేద్దాం అన్నందుకు అదృష్టం కొద్ది మీరు పిలిచిండ్రు. ఇప్పుడు వారు ఒపీనియన్ చెప్పిండ్రు. తెలంగాణ సమాజం అంతా కూడా నన్ను కంప్లీట్ చేయని అన్న, allow me to complete. నన్ను కంప్లీట్ చేయండి. హరగోపాల్ గారు ఇలా ప్రభుత్వ పెద్దలు కలిసింది కాబట్టి వారు ఏ స్టాండ్ తో ఉన్నారో తెలవాలని వారిని ప్రస్తావన తీసుకొచ్చి చాలా మంచి పని చేసిండ్రు. మీరు చాలా మంచి పని చేసిండ్రు. హరగోపాల్ గారు చెప్పినట్టు మీరు నన్ను కంప్లీట్ చేయండి అన్న. నన్ను ఒక్క మాట. 400 ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది సీతయ్య టైప్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది నిర్ణయం తీసుకున్న తర్వాత చర్చ చేసి నిర్ణయం తీసుకోవాలా. నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చర్చ చేస్తామని చెప్పని పెద్దలు దయాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది డెమోక్రసీ కాదు, ఇది డిక్టేటర్షిప్. ఇది నెంబర్ 1.
నెంబర్ 2, ఈ 400 ఎకరాల భూమి ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో, నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారికి ఇది వారి అండర్స్టాండింగ్ లో ఉందో, వారికి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఈ 400 ఎకరాల భూమి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు రాగానే అప్పటికే ఫుట్బాల్ మ్యాచ్లు అన్నీ ఆడిండి అక్కడ రేవంత్ రెడ్డి గారు. ఆ భూమి గురించి కొంత అవగాహన ఉన్నది, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎక్స్పర్టీజ్ ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా ఏం చేసినాడు, ఆ భూమిని తీసుకెళ్లి 20,000 కోట్ల రూపాయలకు ఒక బ్యాంకులో తాకట్టు పెట్టినాడు. దిస్ ల్యాండ్ ఈజ్ మార్ట్గేజ్డ్ ఆల్రెడీ వితౌట్ ఎనీ కన్సల్టేషన్స్ విత్ నెయిదర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అన్నా, యూ షుడ్ అలౌ మీ టు కంప్లీట్ ప్లీజ్. ప్లీజ్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. నేను ఇన్నా కదా, మీరు చెప్పిన ప్రతి మాట ఇన్నా కదా, వినాలా మీరు. ఎప్పుడైనా హరగోపాల్ గారు లాంటి వాళ్ళని ఏ రోజైనా కేసీఆర్ పిలిచి అరే మీరే చర్చ అయింది అన్న, మీరు ఆవు ముచ్చట మాట్లాడుతుండ్రే. ఆవు కథ లెక్కుంది ప్లీజ్. తీసుకున్నారు 30,000 కోట్లు. ఆవు కథ కాదే ఇది. ఒక్క నిమిషం అలౌ మీ టు కంప్లీట్. అరే అదే హరగోపాల్ గారు చేయబట్టి 2014 మేనిఫెస్టో రాసుకున్నాం, మీకు తెలియదు అది వేరే వచ్చింది చెప్పినట్టు ఏమైనా ఉందా మీ దగ్గర? చర్చ ఎక్కడ పోతుంది? మీరు యూ హ్యావ్ టు కమ్ టు ద రెస్క్యూ అండి. నన్ను ఒక్క నిమిషం, వారిద్దరు ఒక 2 పర్స్పెక్టివ్స్ చెప్పినారు, నన్ను అలౌ మీ టు కంప్లీట్. చెప్పండి దయాకర్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శ్రవణ్ గారు, 2 నిమిషాలు టైం, ఇంకా 20 minutes టైం ఉంది. 20 minutes లో మీరు బయట ఎదురు చూస్తున్నారు బయట. అయితే ఈ 400 ఎకరాలను నా హరగోపాల్ గారితో చర్చ చేయాలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యంతో గానీ, వైస్ ఛాన్సలర్ తో గానీ, ప్రో వైస్ ఛాన్సలర్ తో గానీ సంప్రదింపులు చేసిందా చేయలేదో మనకు తెలియదు. దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. 20,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఆ 20,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్న తర్వాత ఏం చేసినారు, దాన్ని రీపే చేయాలి. ఏం చేయాలా? హీ వాంటెడ్ టు మేక్ క్యాష్ అవుట్ ఆఫ్ దట్ ల్యాండ్. ఆ 400 ఎకరాలను ఇమీడియట్ గా టీజీఐఎస్సీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా టీజీఐఎస్సీకి ట్రాన్స్ఫర్ చేసి టీజీఐఎస్సీ ద్వారా లేఅవుట్స్ తయారు చేసి పెట్టేసినారు. ఇది వాళ్ళ మ్యాప్, ఇది అఫీషియల్ మ్యాప్, ఇది మ్యాప్ చేసేసి పెట్టినారు. మ్యాప్ చేసేసి పెట్టి దాన్ని ఒక ప్రాజెక్ట్ గా కన్వర్ట్ చేసినారు. ఇట్స్ లైక్ దట్ నియోపోలిస్ లెక్క ఇది ఒక పెద్ద అద్భుతమైనట్టు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నాం అని చెప్పని దాన్ని టీజీఐసీకి ఇవ్వటం అంటేనే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు లేఅవుట్ డెవలప్ చేసి లేఅవుట్లు అమ్ముతారు. ఇది స్పష్టం. ఇదైతే ఇంతవరకు అయితే ఒప్పుకుంటారు కదా. ఏ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ చేసిండ్రని చెప్పని మీరు వితౌట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీరు జేసీబీలను పంపినారు అక్కడికి. ఎందుకు హరగోపాల్ లాంటి వాళ్ళతో చర్చలు ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో చర్చలు చేయలేదు? ఇవాళ మేము ఆల్ పార్టీలు అంటున్నారు, ఇవాళ ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం పెట్టుకొని ఏ ప్రాతిపదిక మీద మీరు జేసీబీలు పంపించినారు అక్కడికి? ఏ ప్రాతిపదిక మీద జేసీబీలు పంపించినారు? మీరు చెట్లు లేవన్నారు, పుట్టలు లేవన్నారు, నెమళ్ళు లేవన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నామని జేసీబీలు పంపించారు. దీనిలో నిన్న ఒక గవర్నమెంట్ యాంగిల్ చెప్తా. శ్రీనివాస్ గౌడ్ అక్కడికి వెళ్లారు. శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించి టీఎన్జిఓలకు సంబంధించి కూడా వివాదం ఉంది, పక్క ల్యాండ్ ఉంది కాబట్టి ఆయన వెళ్లారు అని నిన్న ప్రభుత్వం నుంచి సమాచారం పంపించింది. నేను అదే అంటున్నా, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఇస్ రూలింగ్ అండ్ గాంధీ భవన్ లో దయాకర్ గారు రోజు పోయి కూర్చోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి తెలియలేదు మొత్తానికి కాడ. నిన్ననేమో శ్రీనివాస్ గౌడ్ ల్యాండ్ అని ఒక చర్చ పట్టుకొచ్చింది. ఇవాళ ఏం పట్టుకొచ్చిండ్రు? 2006లో ఎలిమినేట్ చేసినటువంటి ఒక ల్యాండ్, అది ఏదో ప్రైవేట్ వాడి దగ్గర మైహోం రామేశ్వరరావు తీసుకొని మైహోం విహంగా కట్టుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని చెప్పని 2006 ఏంది, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఏంది? పొంతన లేని ముచ్చట్లు మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, 2013 చట్టాన్ని మీరు గౌరవించరు. ఏ ప్రాతిపదిక మీద జేసీబీలు పంపుతా ఉన్నారు మీరు అక్కడికి? ఎందుకు జేసీబీలు, వందలాది జేసీబీలు అక్కడ ఉంటాయి? ఇంకొక చిన్న మాట దయాకర్ గారు, మీరు సమాధానం చెప్పాలా. మీరు లా చదువుకున్నారు, ఒక చిన్న సమాధానం చెప్పాలా. దీని మీద ఒక పిల్లు పడ్డది. బిల్లు పడ్డ తర్వాత అది కూడా ఉచ్చ న్యాయస్థానం ఫస్ట్ కోర్ట్ చీఫ్ జస్టిస్ చెప్పిండు 7th వరకు మీరు కౌంటర్ ఫైల్ చేయండి అంటే మీ ఏజీ లేచి నిలబడి నేను కౌంటర్ ఫైల్ చేస్తా అని చెప్పిండు. 7 నాడు వరకు కౌంటర్ ఫైల్ చేస్తా అని చెప్పని ఆ హియరింగ్ రానప్పుడు ముందే మీరు మొత్తానికి జేసీబీలు పంపి మొత్తం చదువు చేసి పడదొబ్బి ఇక్కడ ఏం లేవు, చెట్లు లేవు, పుట్టలు లేవు, దాకర్ గారు చెప్పినట్టుగా ఏం లేదని చెప్పని ప్రూవ్ చేయడం కోసం మీరు బుల్డోజర్లు పంపుతారా? ఇదేం న్యాయం చెప్పండి? ఏం డెమోక్రసీ ఇది? ఏం డెమోక్రసీ చెప్పండి? అస్యూమింగ్ దట్ యు ఆర్ రైట్, but you have no right to send the JCBs without doing the environmental impact assessment, without seeking the intervention from the High Court. With the High Court order రాకుండా మీరు చేయడానికి మీకు హక్కు లేదు. నేనేమంటా ఉన్నా, రేవంత్ రెడ్డి ఈస్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్, నాట్ అనుములా కాన్స్టిట్యూషన్ బట్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. హరగోపాల్ గారు చెప్పండి. హరగోపాల్ గారు, ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల బృందంలో చెప్పారా జేసీబీలు వీటిని పంపించకూడదు? మీ స్టాండ్ అయితే హెచ్సియుకు మళ్ళీ ఇచ్చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, అంతేనా?
అంటే ఏమిటంటే అక్కడ అది ఒక సుసంపన్నమైన ప్రకృతి ఉంది అక్కడ. మన స్టాండ్ ఏంటంటే ఆ ప్రకృతిని విశ్వవిద్యాలయం 50 ఏళ్లుగా కాపాడుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఈ ప్రభుత్వము కోర్టులో కొట్లాడి దాన్ని కరెక్ట్ చేయించుకున్నది. కానీ న్యాయంగా అయితే ఆ భూమిని యూనివర్సిటీకి అప్పచెప్పవలసింది. కానీ అప్పచెప్పవలసింది ఒకటి. రెండవది, అంత తొందరపాటు ఏమీ అవసరము లేకుండే ప్రభుత్వానికి. ఇమీడియట్ గా వాళ్ళు ఏంటంటే ఒక 40-50 బుల్డోజర్స్ పెట్టి ఆ చెట్లను కొలగొట్టి పెద్ద పెద్ద వృక్షాలు 1000 సంవత్సరాలు ఉన్న ప్రకృతి సంపద. ఈ విషయం ప్రభుత్వానికి స్పష్టంగా ఇవాళ చెప్పడం జరిగింది. అది ప్రకృతి సంపద. సరే, అభివృద్ధికి మరి తర్వాత ప్రకృతికి మధ్యన ఒక ఇది ఉంది కదా అని ఒక చర్చలో వచ్చింది భాగంగా. కానీ అప్పుడు అభివృద్ధికి ప్రకృతికి మధ్యన ఒకవేళ వైరుధ్యం వస్తే మనం ఎటువైపు అనే ప్రశ్న వస్తుంది. ఆ చర్చలో భాగంగా ఏం చెప్పానంటే, నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే ఎప్పుడు 1960లో మా రూమ్ లో ఫ్యాన్ కూడా లేదు. కానీ వాళ్ళ ఏసీ వేసుకున్నా మనకు కంఫర్టబుల్ లేదు. అంత వెదర్ మారిపోయింది. ఈ పర్యావరణవేత్తలు ఎవరైతే మాతో వచ్చారో వాళ్ళు కూడా బాగా గట్టిగా వాదించారు. ప్రభుత్వము ఏంటంటే ఒక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేయడం అంటే కనీసము వేన్నైతే వింటున్నారు. విన్న తర్వాత చేయకపోతే అప్పుడు దానికి ఉండేటువంటి రాజకీయ పరివర్తన అది ఉంటుంది. ప్రభుత్వము వింటుందని మేమంతా 2-3 గంటలు మేమందరం వెళ్లి ప్రభుత్వంతో కూర్చొని చర్చలు జరిగాయి. అటెండ్ చేశారు. అది ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తామన్నారు. మా డిమాండ్ ఇప్పటికైనా మీ ద్వారా ప్రజలకి చెప్పడము, దయాకర్ గారికైనా మిగతా వాళ్ళకైనా అదేమిటంటే, ఒకటి బుల్డోజర్స్ ను పెట్టి ఈ చెట్లను కూలగొట్టడము, తర్వాత పశువు అక్కడ ఉండేటువంటి జంతువులను, తర్వాత జీవరాశులను నష్టం చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అని కాదు. కానీ అది ఓవరాల్ గా తెలంగాణ ప్రాంతానికి, అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచిది కాదు అనేది మా స్పష్టమైన స్టాండ్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. రెండవది, హైదరాబాద్ విశ్వవిద్యాలయంకు ఉండేటువంటి ప్రతిష్ట, ఈ భూమిని ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. అది మనం మర్చిపోదు. కాంగ్రెస్ పార్టీకి మనం చెప్పింది కూడా వాళ్ళు ఏంటంటే, ఇది ఇందిరాగాంధీ గారు పర్సనల్ గా ఆమె వ్యక్తిగతంగా చొరవ తీసుకొని మెహదీపట్నంలో 800-1000 ఎకరాల భూమి క్యాంటన్మెంట్ ఏరియా ఇస్తామని ఆమె ముందు ఆఫర్ చేసింది. చేస్తే అప్పుడు మా వైస్ ఛాన్సలర్, మొదటి వైస్ ఛాన్సలర్ MITలో చదువుకొని వచ్చాడు. హార్వర్డ్ MIT ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండి బెనారస్ యూనివర్సిటీలో పనిచేసి వచ్చాడు కనుక ఆయన ఒక ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం కావాలంటే మీరు ఈ 1000 ఎకరాలు కానీ 800 ఎకరాలు సరిపోవని ఆమెకు చెప్పారు. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఒక భాగం పాయింట్ 2లో. కనుక ఆమె ఏం చేసిందంటే, అప్పటి ప్రభుత్వానికి చెప్పి విశ్వవిద్యాలయానికి ఇంకా ఎక్కువ భూమి కావాలి కాబట్టి మీరు కాస్త చొరవ తీసుకునివ్వండి అంటే, అప్పటి ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని చాలా ఉదారంగా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకొని ఇప్పించి కనుక ఆ సెంటిమెంట్ గాని లేదా విశ్వవిద్యాలయానికి ఉండే ప్రతిష్ట గాని తెలంగాణకు ఒక గర్వకారణంగా ఉన్నా కానీ ప్రకృతి యొక్క సంపద దృష్ట్యా కానీ మీరు పునః పరిశీలించండి అనే విషయం మనం ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. అంటే ప్రభుత్వం కూడా 3 మంత్రులు కూర్చొని విన్నారు. అధికారులు కూడా కొంత వాదించారు. అధికారులు కూడా చెప్పాం. వాడికి లీగల్ పాయింట్ ఉంది, మనం దాని మీద కాదండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాలేదు కనుక మీరు కోర్టు పైన అది ప్రభుత్వ భూమి అంటారు, రిజిస్ట్రేషన్ కాలేదు కనుక. కానీ మారల్ గా, నైతికంగా అది విశ్వవిద్యాలయ భూమి. ఎందుకంటే అది గోడ ఉంటుంది, ఇందిరాగాంధీ గారు ఇప్పించారు, ప్రకృతి సంపద ఉంది, విశ్వవిద్యాలయం పనిచేసి ఇప్పుడు 400 ఎకరాల్లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూలగొట్టమని ఆమె ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ మేడం ఎవరుతున్నో జగ్గారెడ్డి గారు, శ్రీమతి గారు, ఆమె ఏదో దయదలిచినట్లుగా మేము ఆ స్కూల్ కూలగొట్టమని కోర్టులో కేసు ఉంది, కాస్త మీరు ఎదురు చూడొచ్చు, అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వము తప్పకుండా దయాకర్ గారితో కూడా ఎప్పుడంటే ఇది ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకురావాలి. బయట ప్రభుత్వ ప్రజాభిప్రాయం కూడా ఉంది. మనం దీనికి తొందరపడకుండా దీనికి ఒక సానుకూల. తర్వాత పిల్లలు ఆబ్వియస్లీ వాళ్ళు రోజు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు, అక్కడ చెట్లు, అక్కడ జంతుజాలము, తర్వాత గుట్టలు, ఆ చెరువులలో పోతున్నారు కనుక పిల్లలు చాలా బాధపడిపోయి వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ చేస్తే మనం చేయవలసిందంటే పిల్లల్ని పిలిచి మాట్లాడాలి.
విశ్వవిద్యాలయ వైస్నాథం పిలిచి ఏం జరుగుతుంది గొడవ మీరు ఒకసారి పిల్లలతో మాట్లాడని చెప్పాలి. ఎప్పుడైనా డైలాగ్ అట్లా స్టార్ట్ కావాలి. కాకుండా పోలీసులను పిలిచింది ఆమె. ఇంకా పోలీసులను పిలిచిన తర్వాత పోలీసులకు తెలిసిన భాష ఒకటే లాఠీ భాష, వాళ్ళ భాషనే ఆ భాష. పోస్ట్ వస్తూనే లాఠీ చార్జ్ చేస్తారు, పిల్లలు గొడవ చేశారు. వాడు 50 మంది తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టారు. తర్వాత 2 మందిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇది పోలీస్ పద్ధతి. వాళ్ళని తప్పు పట్టాలా ఏం చెప్పాలి, అదే పోలీస్ పద్ధతి. అసలు ఈ విషయం ఇక్కడ దాకా రానివలసిన అవసరం లేదు. మేమందరం ఉన్నాము, మాట్లాడేవాళ్ళము, తప్పకుండా ఒక డైలాగ్ జరిగేది. కానీ ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ప్రభుత్వం కాస్త పునర్పరిశీలించి కొంచెము కాస్త సంయమనం పాటిస్తే సమస్య ఇప్పటికైనా సాల్వ్. ఆల్రెడీ కొన్ని చెట్లను కూలగొట్టేశారు, 100 ఎకరాల దాకా క్లియర్ చేశారు. ఇవాళ కూడా పెద్ద పెద్ద చెట్లను కూలగొట్టారు. విధ్వంసం అవుతుంది సార్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వెన్ వీఆర్ డిబేటింగ్ నౌ, ఇప్పుడు కూడా దొంగలు గనక, దోపిడి దొంగలు గనక ఇండ్ల మీద పడ్డట్టుగా ఆ ప్రకృతి వనం మీద పడ్డారు ఇవాళ జేసీబీలు. ఈ క్షణంలో ఇంత దుర్మార్గం చెప్పురి. కోర్టులో కేసు ఉంటది, 7th నాడు కౌంటర్ వేస్తామని ఏజీ చెప్తాడు. కౌంటర్ వేసేదా కూడా ఉబ్బాగదండి. నాకు అర్థం కాదు జేసీబీలు పంపడానికి. బాగా పాపం ఆ పిల్లలు ఎవరో ఎక్కడ ఏ తల్లి కడుపులో పుట్టిన పిల్లలు వాళ్ళంతా హైదరాబాద్ కాదు. ఇప్పుడు అక్కడ పోయి ఒక లైవ్ పెట్టమనండి, ఏది ఆడ ఏం జరుగుతుందో పెట్టరి. ప్రభుత్వము ఇది ఇదే అనవసరమైన మాట్లాడకండి శ్రవణ్ గారు. మీరు ఇప్పుడు దొంగలు పెద్దలు పోయి మాట్లాడినాక దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మీరు ఫస్ట్ అది గమనించండి. కిషన్ రెడ్డి లెక్క, బండి సంజయ్ లెక్క, కేటీఆర్ లెక్క మాట్లాడితే దానికి ఏం విలువ ఉండదు. చెప్తా, అది కూడా చెప్తానా. దీనికి సమానం మాత్రం చెప్పారు మీరు. ఎప్పుడు దాన్ని ఆపి దీనికి సమానం చెప్పారే, ఈ సమానం చెప్పారే. నేను చూపెట్టాను రాత్రిపూట మీ వీడియోలు చూపెట్టినా, రాత్రిపూట మీ జేసీబీ వీడియోలు చూపెట్టినా, రాత్రిపూట పీకాక్ సర్కుల్ వినిపియనా నేను మీకు? నేను వినిపిస్తా, ఎందుకంటే సార్ కూడా ఉన్నాడు కాబట్టి. మన మధ్యన మన ఇద్దరం కొట్టుకునేందుకు సార్ కూడా ఉన్నాడు కదా. ఒక మాట, మీకు ఏం రైట్ ఉందండి? ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని కాపాడలేని మీరు మాట్లాడే నైతిక ఎక్కడ మీకు? బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, వాడ మొత్తం నాశనం అవుతుంటే పోయి కొట్లాడారు. ఉల్టా చోర్ కోట్వాల్ కూడా అంటే అన్నట్టుంది. ఉల్టా చోర్ కోట్వాల్ కూడా అంటే అన్నట్టుంది సార్. ఇది అసలు మీకు ఎక్కడిది నైతిక? ఎవ్రీ సిటిజన్ హాస్ ద రైట్. రేవంత్ రెడ్డికి ఎంత హక్కు ఉన్నదో ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది. పౌర హక్కుల నాయకుడు ఉన్నాడు మన చర్చలో. ఇప్పుడు దయచేసి పౌర హక్కుల సంఘం నాయకుడు ఉన్నాడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. ఆయన ముందు అంటున్నావు నువ్వు ఇవాళ తోటి పౌరుడికి హక్కు లేదని. ఒకవైపు స్టూడెంట్ హరగోపాల్ గారిని మీరు చెప్పేది రైట్ అని మా హక్కు లేదని. హరగోపాల్ గారిని చర్చలో చెప్పమనండి. దాసోజీ శ్రవణ్ కు హక్కు లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హక్కు లేదని చెప్పమనండి. చెంపలేసుకుని వెళ్ళిపోతారని ఇక్కడి నుంచి. శ్రవణ్ గారు చెప్పమనండి. హరగోపాల్ గారు లెక్క వచ్చి మీరు కనీసం రిప్రజెంటేషన్ ఎక్కడ రిప్రజెంటేషన్? దండం పెడతా. మీరు బుల్డోజర్లను పంపినాక ఇంకేం రిప్రజెంటేషన్ మాట్లాడతారు? మీరు బుల్డోజర్లు పంపినాక ఇంకెక్కడ రిప్రజెంటేషన్? ఏందే ఇదేందే చెప్పేది? దండం పెడతా. నేను హరగోపాల్ గారు ఈ బుల్డోజర్లు చెప్పే వయా మీడియాగా జరుగుతున్నదేందో, అక్కడ ఉన్నదేందో అంశాలు జనానికి తెలుస్తాయని హరిగోపాల్ గారు చర్చ తీసుకొచ్చిన. ఎందుకు? వాస్తవాలు జరగాలి. మీరేం చేస్తుండ్రు? ఆల్రెడీ అలకేట్ అయిపోయింది, కోట్లు అయిపోయింది. మీ చర్చలు ప్రజలు చూస్తే బెంబేలు ఎత్తిపోతున్నారు. అది కాదా జరగాల్సిన చర్చ. నేను అంటున్న ఒక మాట శ్రవణ్ గారు, ఇవాళ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుత వాతావరణం లేదని చేస్తున్న మీ బీజేపీ బీఆర్ఎస్ ఈ పొలిటికల్ డ్రామాస్ ఆపండి. విద్యార్థులకైనా లేదంటే ప్రజలకైనా మేలు చేసే సూచనలు ఇస్తే తీసుకోలేని దీన స్థితిలో ప్రభుత్వం లేదు. మీ మాదిరిగా లేదు. కేసీఆర్ గారి మాదిరిగా ఎవరు పోయినా కలవకుండా హరగోపాల్ గారు ప్రభుత్వం రావడానికి ఉద్యమానికి హరగోపాల్ గారు చేసిన క్రెడిబిలిటీ ఏంది, ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంది ఒక్కసారి ఆయన అడగండి తెలుస్తుంది. మీరు గుమ్మడి నర్సయ్యకి మన క్రెడిబిలిటీ ఇచ్చినట్టే ఉంది. పోండి జరిగింది మన గుమ్మడి నర్సయ్య క్రెడిబిలిటీ ఇచ్చినట్టే ఉంది. ఆ దిలీప్ అని చెప్పని పాపం తెలంగాణ ఉద్యమకారుడు జైపాల్ రెడ్డి అంటాడు, గెట్ అవుట్ అంటాడు. మీకు రేవంత్ రెడ్డి పిఎస్ జైపాల్ రెడ్డి అంటాడు, గెట్ అవుట్ అని దిలీప్ అంటాడట. భరత్ జీ ఇప్పుడు గుమ్మడి నర్సయ్య గారిని తీసుకోండి. దిలీప్ చెప్తున్నాడండి, మీ పార్టీలో ఉన్న దిలీప్ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి పిఎస్ జైపాల్ రెడ్డి గెట్ అవుట్ అన్నాడు. 4 నెలలుగా అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఒకటి దయాకర్ గారు ఏమంటారంటే ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పండి. అకాల మందికి ఇషారా కాఫీ దయాకర్ సాబ్ అన్ని అర్థమైపోయినాయి.
ఆయనకు అన్ని అర్థమైనా అన్ని తెలుసు ఆయనకు. బికమ్ ఎ డెవిల్స్ అడ్వకేట్. అన్ఫార్చునేట్లీ ఈస్ బికమ్ ఎ డెవిల్స్ అడ్వకేట్ అండ్ హీ నోస్ ద మిస్టేక్ దట్ ఈస్ కమిటింగ్ ఇస్ రాంగ్. నేను ఒకటే చెప్తున్నా, ఒక విషయం చెప్తున్నా అన్న, మీరు ఏమన్నా అనండి, ఈ చర్చ ఇంకా 4 గంటలు చేసినా మీరు ఒప్పుకుంటారని నేను నమ్మట్లేను. ఒప్పుకునే మనస్తత్వం ఉన్న ప్రభుత్వమే అయితే మీరు కోర్టులో కేసు ఉండగా బుల్డోజర్లు పంపరన్నా. మీరు పాపం నిరసన తెలుపుతున్న విద్యార్థులను ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి నిరసన తెలుపుతున్న విద్యార్థుల పైన గొడ్లను బాదినట్టు బాధరన్నా. తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మీరు పిల్లలను జైల్లో పంపరన్నా. మీరు ఒప్పుకుంటారని నేను అనుకోవట్లేను. ఇది కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఆదుకుంటది అని చెప్పని అనుకుంటున్నా. లేకపోతే తగిన మూల్యం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చెల్లించుకుంటారు. ఇవాళ నేను ఒక విషయం చెప్తా, వారు కూడా ఉస్మానియా నాయకుడు కాబట్టి ఒక విషయం చెప్తా. నేను 1986 నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ. నిజాం ఇచ్చినటువంటి ఒక భూమి 3500 ఎకరాలు ఏముంటుందండి ఉస్మాన్ యూనివర్సిటీకి. మేము అప్పుడు చదువుకునేటప్పుడు అప్పటికి కూడా ఎంక్రోచ్మెంట్ అవుతుంది. డీడీ కాలనీ తర్వాత హబ్సి కూడా ఏరియా నుంచి అట్లా కమ్ముకొస్తున్నారు రియాల్టర్లు అంతా. వీ లెడ్ ఎ మూవ్మెంట్ సేవ్ ఓయూ ల్యాండ్స్ అని చెప్పని పెద్ద ఎత్తున కొట్లాడి, అప్పుడు ప్రొఫెసర్ నవనీత్ రావు గారు వైస్ ఛాన్సలర్ అయితే కొట్లాడి కాంపౌండ్ కు సపరేట్ బడ్జెట్ కావాలని చెప్పని కొట్లాడితే బడ్జెట్ అలొకేట్ చేసి కాంపౌండ్ కట్టిండు. ఎన్టీ రామారావు హెస్ సపోర్టెడ్. నిధులు ఇచ్చి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కాపాడుకోవాలా, ఎవడరా రియాల్టర్ బ్రోకర్లు వచ్చేదని చెప్పని సపరేట్ ఫండ్ ఇస్తే నవనీత్ రావు గారు కాంపౌండ్ కట్టిస్తే ఆ ఉద్యమానికి మొత్తం ముందుండి నడిపినటువంటి వాళ్ళు నేను కూడా ఒకడిని. ఇవాళ అటువంటి పర్స్పెక్టివ్ కావాలా? కానీ ఉస్మాన్ యూనివర్సిటీ డబుల్ బెడ్రూమ్ కడతా అన్నారు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. విద్యార్థులు చెప్తారు. అందుకనే అన్ని గవర్నమెంట్ అట్లే తయారైపోయినాయి. అన్ని ప్రభుత్వాలు అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడి అవతల పడతా దయాకర్ గారు ఒక 75 సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీల కొరకు కొట్లాడుతున్నారు అన్ని రాష్ట్రాల్లో. ఈ రేవంత్ రెడ్డి గారే మీరు అంటున్న వినడు, లేకపోతే మీలాగా డెమోక్రటిక్ గా ఉండడు అంటున్న రేవంత్ రెడ్డి గారే ఇలా చట్టం చేసి రేపు 2వ తారీఖు ఇద్దరం మనం చర్చ చేద్దాం. ఎందుకు 60 మంది రెడ్లే ఎందుకు అసెంబ్లీలో ఉంటారు? 60% మీరే ఒప్పుకుంటారు రెడ్ల పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు? దయాకర్ గారు వేరే టాపిక్. ఇప్పుడు ఈ విషయంలో కమిట్మెంట్ టువార్డ్స్ టు ది రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ దాసరి శ్రవణ్ గారు అడిగే క్వశ్చన్ ఒకటే, రాహుల్ గాంధీ చేసిన చట్టం రేవంత్ రెడ్డి గారి మీద పదే చేస్తున్న ఆరోపణలకు నేను చెప్తున్నా. ఓబీసీ ఎంత మూవ్మెంట్ వచ్చింది ఇక్కడ చేసిన చట్టం ఎవరు చేసింది? వర్గీకరణ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఎవరు చేసింది? ఇవాళ ఎన్ని సమస్యలకు పరిష్కారం? ఒక్క నిమిషమే నేను చెప్పేదానికన్నా నేనండి. ఈ రోజు ఉస్మానియాకు సంబంధించిన అంశాల్లో ఎన్నిటి విషయాల్లో మా దగ్గర సమాచారం ఉందో ఏం చేయాలో ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు కూడా మేము చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉండలేదు. విఘ్నుల యొక్క మేధావుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అన్ని రకాల అంశాల పురపరిశీలన జరుగుతున్నది. మీలాగా వినండి, కేసులు లేకుంటే మురళీ ముదిరాజును పరామర్శకు పోతే 7 కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టినట్టు, కోదండ రామ్ గారిని ఇంట్లో అంతా వినండి, మీలాగా తలుపులు బద్దలు కొట్టి కోదండ రామ్ గారిని అరెస్ట్ చేసినట్టు, మందకృష్ణ గారిని 2 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు ఇట్లా ఈ ప్రభుత్వం ఉండదండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇచ్చిన భూమిని ఇందిరమ్మ పిల్లలుగా మేము పరిరక్షించే బాధ్యత. లేకపోతే మయోం రామేశ్వరరావు గారికో మల్లయ్యకో ఎల్లయ్యకో కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దయాకర్ గారు ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ చెప్పారు. ఇక్కడ దాసోజీ శ్రవణ్ గారు ఏమంటున్నారంటే మీరు అందరు ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తా అంటున్నారు. కోర్టులో ఇష్యూ ఉండగా ఎందుకు బుల్డోజర్లు పంపారు అంటున్నారు. అది ఒక్క మాట, ఆమె కోర్టు మమ్మల్ని మేము తప్పు చేస్తే, ఇప్పుడు అరగోపాల్ గారు అన్నదంటే మీకు ఒకటి అర్థం కావాలి, అది కోర్టులో కూడా గవర్నమెంట్ కు వస్తుంది. అయినా సరే మీరు యూనివర్సిటీకి ఇవ్వండి, దాని ఎకలాజికల్ గా ఉంటది. విద్యార్థులకు కాంక్రీట్ జంగిల్ అభివృద్ధి మేనేజ్ చేస్తారు ఆయన. మీరు టాకింగ్ లైక్ యువర్ రేవంత్ రెడ్డి. సారీ, కోర్టులో కూడా మీకే వస్తారంటే మీరు సుప్రీం కోర్టులో కూడా గట్లే వస్తున్నారు, ఇక్కడ ఎట్లా వస్తున్నారు అన్నా? సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. వాటిని కాదని ముందుకు పోలేము. లీగల్ ఫ్రేమ్స్ ఉన్నాయి.
ఎన్విరాన్మెంట్ గురించి ఆయన అనేది ఎన్విరాన్మెంట్ ఒక నిమిషం. వాళ్లే బుల్డోజర్లు పంపుతారు, వాళ్లే చెట్లను కొట్టేస్తారు, వాళ్లే జంతువులను చంపుతారు, మళ్ళీ చట్టం ఉంది లా ఉందని వాళ్లే చెప్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలండి పోయి? ఈయన ఉరేసుకొని తెచ్చుకోవాలి, లేకపోతే నక్సలైట్లు కావాలి. మేము ఉద్దేశపూర్వకంగా పదే అంశాలు కాకుండా పరిష్కారాల దిశగా నేను ఎందుకు హరగోపాల్ గారి అంశం అయితే నాకు ఒక్కటి ఇక్కడ అద్దంకి దయాకర్ గారు ఒకటి ఇప్పుడు దాస శ్రవణ్ గారు ఏమంటారంటే ఒక పాయింట్ చెప్పారు. ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013లో భూసేకరణ చట్టం చేసిందంతా కూడా రాహుల్ గాంధీ. మొత్తం ఐడియా అంతా కూడా అఫ్ కోర్స్, ఎందుకంటే ఆయన దానికి దారితీసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో ఆయన వెళ్తుంటే మాయావతి ఆయన అరెస్ట్ చేసింది ల్యాండ్ అక్విజిషన్ గురించి. సో అది రాహుల్ గాంధీ స్పిరిట్. ఇప్పుడు ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీ స్పిరిట్ ప్రకారం భూసేకరణ చట్టం దాని ప్రకారం అది ట్రూ స్పిరిట్ లో గనక చేస్తే గనక వినియోగించుకోకపోతే ఇచ్చేయాలి అని అంటారు. దానికి కూడా మీరే మాట్లాడారు. 2013 చట్టం అనేది చట్టంగా ఏంటిది, అది మా బాధ్యతగా ఉంటది ఒకటి. రెండవది హ్యుమానిటేరియన్ గా కూడా ఉంటది. ఈ నిర్ణయం కాకముందే రాద్ధాంతం వినండి, రాద్ధాంతం చేయడం వెనుక ఉన్న అంతరం కాదు, అంతర్గతంగా ఉన్న మీ ఇల్ ఇంటెన్షన్ కూడా తెలుసు. మీరు బీజేపీ బీఆర్ఎస్ ఇట్లా చేస్తుండ్రో కూడా తెలుసు. చేయని తప్పును ప్రచారం ఎట్లా చేస్తుండ్రో తెలుసు. 2013 చట్టం అంటే కాదు భరత్జీ, 2013 చట్టం అంటే మళ్ళా ఆయనకు 5 నిమిషాలు ఈ మళ్ళా కూడా 2013 చట్టం అమలు కావాలంటే మళ్ళీ యూనివర్సిటీ తరఫున ఎవరో కొట్లాడాలి, మళ్ళీ ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి. ఇదంతా డిలే ప్రాసెస్. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ స్టేక్ హోల్డర్ గా హెచ్యు లేదు, అయినా సరే మీరు ఇవ్వండి. ఆల్టర్నేట్ భూమి ఇచ్చినా సరే ఈ డెవలప్మెంట్ మనకెందుకు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు, కాంక్రీట్ జంగిల్ ఎందుకు, హాయిగా సెంట్రల్ యూనివర్సిటీకి ఉంటది కదా. ఇట్లాంటి 400 ఎకరాలు లేదు, ఆ ORR RRR మధ్యన ఎన్నో వేల ఎకరాలు వస్తాయి కదా. మీరు ప్రత్యామ్నాయం చూసుకుంటేనో పౌర సమాజము, విఘ్నులు, మేధావులు మాట్లాడుతున్నారు. కాదు 45,000 అక్కడ కట్టండి అంటున్నాం. మేము కూడా రేవంత్ రెడ్డి గారు 4 సీట్లు కట్టుకోండి, రియల్ ఎస్టేట్ వెంచర్ ఆడొద్దు అంటున్నాం. ఆ చెట్లను కాపాడమంటున్నాం. మాకు ఏం లేదు, ఆ చెట్టును కాపాడండి అంతే. గతంలో మీ పార్టీకి మీరే చెప్పింది సార్, అది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విన్నదా ప్రభుత్వం? మేము వింటున్నాం. ఏమని? మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఓకే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు కదా. మరి అప్పుడు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటే మార్పు రావాలి కదా. మీరు అన్నట్టే ఒకవేళ గత ప్రభుత్వం తప్పు చేస్తే మరి మీరు వచ్చి కూడా అదే తప్పు చేస్తారు. అటు వాళ్ళు ఇటు వస్తారు, నేను చెప్తారా, అటు వాళ్ళు ఇటు వస్తారు, ఇటు వాళ్ళు అటు వస్తారు. By saying so, you are certifying their atrocity. No. By saying so, you are certifying their atrocity. By saying so, you are certifying their atrocity. You have to condemn it today. You have to condemn it today. You cannot certify them. Pink Lotus media to be controlled. ఇది లేకపోతే ప్రజల్లో అన్రెస్ట్. ఇప్పుడు విద్యార్థులకు ఏం తెలుసండి ఇవన్నీ టెక్నికల్స్? ఒక ఆరోపణ చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న అడుగుతారా? పింక్ లోటస్ మీడియా అంటే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ఈ ల్యాండ్స్ వల్ల ఏదో ప్రయోజనం ఉంది అని ఆరోపణ చేస్తున్నారు, అంతే కదా? డెఫినెట్లీ ఈ ల్యాండ్స్ వెనక దాన్ని కొట్టేయాలని వాళ్ళు చూస్తున్నారు. కొట్టేయాలనేది కాదు, దాన్ని ఆపాలే. భవిష్యత్తులో వస్తే దాన్ని కంటిన్యూ చేయాలా, మేము తీసుకోవాలి. దీని వెనక ఎవరు కూడా రేపు బయట పెడతాం డెఫినెట్ గా. ఎవరిని వదిలేది లేదు. ఇలా మీడియా ఉందని చెప్పో, లేకపోతే ఇంకో దగ్గర ఉన్నది కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఏం చేయలేరని చెప్పి ఇష్టానుసారంగా అబద్దాలు ప్రసారం చేస్తే దానికి తగిన మూల్యం. మేము మాట్లాడేమో ఒక్కటి కావు, మేము చెప్పేది ఎవరో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దాన్ని అట్నే పీపుల్ పెట్టకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ చేసుకుంటూ చేస్తారు, అబద్దాలను ప్రచారం చేస్తారు. కనీసం ఏందో ఉందో అక్కడ డాక్యుమెంట్స్ ఏముందో. ఏంటంటే జర్నలిజం అంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూసుకోవాలి ఎక్కడైనా సరే. ఇంతసేపు అది హెచ్సియు అని వాదించిన వాళ్ళకి ఇప్పుడు హరగోపాల్ గారు చెప్పినాక ఏం తెలుస్తున్నది? టెక్నికల్ గా ప్రభుత్వానికి వచ్చినా మీరు ఇవ్వండి అని హరగోపాల్ గారు అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం దోచుకుంటున్నది, అది ప్రభుత్వం తన పెద్దలకు పెడుతున్నదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు.
వాళ్ళ పట్ల కూడా నేను అంటున్నా. ఇంకో మాట కూడా బండరాయి తెచ్చి గుద్దుకుంటానే సగటు తెలంగాణ వాదిగా చెప్తున్నా. బండరాయి తెచ్చి సగటు తెలంగాణ వాదిగా చెప్తున్నా. చెప్తున్నా మీరు అరాచకానికి పాల్పడుతూ మీరు ఆక్రోశం చూపెడుతున్నారు. అరాచకానికి పాల్పడుతూ మీరు ప్రకృతి మీద అరాచకానికి పాల్పడుతూ మీరు ఆక్రోశం చూపెడుతున్నారు. మళ్ళా ఉల్టా చోర్ కోత్వాల్ అన్నట్టుగా డాంటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాదు ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి, ఆ టీవీలో వస్తున్న విజువల్ చూడండి, బుల్డోజర్లో చూడండి. నేను మిమ్మల్ని సలహాలు తీసుకొని ముందుకెళ్తామని మీరేం చెప్పదలుచుకున్నారు? నేను కాదు, నేను చెప్పేది చెప్పలేనప్పుడే మీరు వినలేనప్పుడే దయాకర్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. నేను చెప్పేది వింటే అది అర్థమవుతుంది. పూర్తి లోకాల్డ్ మీడియా తెలంగాణ ప్రభుత్వం మీద ఇలా తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోయిందో బీఆర్ఎస్ తేల్చుకోవాలి. వాళ్ళ దాంట్లో తెలంగాణ తీసేసినాక గానీ మీరు ఇస్తున్న ప్రయారిటీ ఏంది, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభాండాలు ఏంది, ఏ రకమైన ప్రయారిటీ దేనికి ఇస్తుండ్రో రేపు డెఫినెట్ గా అది కూడా చూడాల్సిన సందర్భం ఉంది. ప్రభుత్వం తరపున వాదన తెలియనియరు, మీ కోబెల్ ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు, తెలంగాణ ప్రజల మధ్య అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు, తెలంగాణ మేధావులు ఏం చెప్తారో తెలియనియరు. ఇదా మీడియా చేసేది? ఇదేనా? వాడెవడో ఎట్లాంటివాడో దానికి సంబంధించిన అంశాలన్నీ వస్తాయి. నేను అంటున్నా, ఇలా ప్రభుత్వం మీద బట్టగాల్చి మీరేస్తుంటే సునకానందం పొందుతున్న వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మూల్యం ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మేము ప్రభుత్వంగా ఇన్ని మంచి పనులు చేస్తే ఒక్కడి పొగడాడు, ఇన్ని మంచి పనులు చేస్తే ఒక్కటి అనడు. ఇలా బీసీ బిల్లు తెస్తే వ్యతిరేకం చేస్తారు, వర్గీకరణ చేస్తే వ్యతిరేకం చేస్తారు, మేము ఫ్రీ బస్ ఇస్తే వ్యతిరేకం చేస్తారు. ఒక్కటి ప్రభుత్వం ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏందండి? ఫోర్త్ ఎస్టేట్ అంటే ఇస్తే పీపుల్స్ వాయిస్, కానీ పార్టీస్ వాయిసో వ్యక్తుల వాయిసో కాదు కదా. ఇలా మేము చెప్పుకోవాల్సి వస్తున్నది. అదంతా కూడా ఎక్కడి బేస్ ఉన్నా సరే, ఏదున్నా సరే నిజాలని చెప్పితే వాళ్ళని గౌరవిస్తాం, సెల్యూట్ కొడతాం, వాళ్ళకు వేల వేల దండాలు పెడతాం. కానీ ఇట్లాంటి పనికిరాని పార్టీలు చేసే ప్రచారాలకు ఇదే నిజమని నమ్మించే మీడియా ఉంటే అది మీడియానా లేకపోతే ఆ పర్సనల్ వ్యక్తులయా? ఇది నేను సీరియస్ ఆరోపణ చేస్తున్నా. దీని మీద నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా. ఎందుకంటే నేను చూస్తున్న రోజు ఈ 14 నెలలుగా నేను ఇంట్లోనే ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్సీనైనా ఎన్ని రకాల టీవీలను చూస్తున్నా, సోషల్ మీడియా కూడా అంటారు, అన్ని రకాలు చెప్తున్నా. మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్స్ తో సహా. అంటే మీరు మాట్లాడిన దానికి కవరేజ్ ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడిన దాన్ని రెండు కవరేజ్ ఇస్తున్నారు. దీనిలో ఏముంది? కవరేజ్ వేరు, ఒపీనియన్ వేరు, వ్యూస్ వేరు. ఓకే, మీరు ఇప్పుడు భరత్ గారు మీరు డిబేట్ చేస్తున్నప్పుడు నాకు అవకాశం ఇస్తున్నారు, శ్రవణ్ గారికి ఇస్తున్నారు. వినండి మార్గంగా న్యూట్రలిస్టులకు కూడా ఇస్తున్నారు. మీడియా రోల్ ఏదో మీడియాకి ఏదో ఉంది అంటారు. ఇదే సామాజిక మాధ్యమాలకు పెట్టినటువంటి ఒక విష ప్రచారాల విషపుత్రికకి రేవంత్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా మీద ద్వారా ఆయన సొంత ప్రచారంతో పాటు ఉన్న పార్టీలో ఉన్న నాయకుల పట్ల ఏ రకంగా ప్రచారం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా చర్చ చేద్దామా? మీడియా తెలంగాణ అంటే ఏర్పడడం ఇష్టం లేని మీడియా మీద చెప్తున్నా, తెలంగాణ అంటే ఇష్టం లేని మీడియా మీద చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఎవరికో తలకాయన వస్తున్నది, ఎవరికో కడుపులు వస్తున్నది. ఆ కక్షని ఇట్లా తీర్చుకోవడానికి చేస్తున్నారు. దానికి బీజేపీ దండుగా ఉంది, దానికి టీడీపీ దండుగా ఉంది, ఇలా బీఆర్ఎస్ తోడైంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ పొగడాల్సింది ఎవరినండి? ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా 400 ఎకరాలు తెచ్చినందుకు కనీసం మీరు ఇట్లా చేయమని చెప్పాలి. ఇచ్చింది చంద్రబాబు, కొట్లాడింది రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఏ లైన్ పోవాలి? ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరికో ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఇదేంది? పైగా ఇది రివర్స్ గా కావట్లేదా? సాధించింది రేవంత్ రెడ్డి 400 ఎకరాలు కష్టపడి రాష్ట్ర ప్రైవేట్ వ్యక్తుల చేతి కాకుండా ఆయన ఎస్సెన్స్ ఏంటంటే 400 ఎకరాలు కష్టపడి సాధించి ప్రైవేట్ వ్యక్తుల పాలు కాకుండా చేసింది రేవంత్ రెడ్డి. అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు తిడతాయి ప్రతిపక్షాలు అని అంటారు. ముద్దు పెట్టుకోమంటారా? చెప్పు, ముద్దు పెట్టుకుంటాం. అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఫైట్ చేశాం కదా అంటారు. ఏం చేయాలి చెప్పు? ఏం చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు ఏంటి? హైకోర్టులో కేసు వేసిండ్రు, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేసిండ్రు కేసు. అది గంగా ప్రవాహం లెక్క కొట్లాడుకుంటా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో ధర్మం ఏదనిపించిందో ఆ ధర్మానికి అనుగుణంగా ఉచ్చ న్యాయస్థానం, నేను నా వల్లనే ఉచ్చ న్యాయస్థానం తీర్పిచ్చింది అని చెప్పని, నా వల్లనే ఉచ్చ న్యాయస్థానాలు బై ఎలక్షన్స్ రావని చెప్పని, కోర్టులను కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి హైపర్ పవర్ అయిపోయినా అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే, ఆయన అనుకునేదానికి నన్ను బదన కొట్టమంటే, మీడియా బదన కొడతలేదనంటే వాళ్ళ విజ్ఞతకు నేను దండం పెడతా. నెంబర్ 1.
నెంబర్ 2 అంతా ఏంటి అంటే నోబడీ వుడ్ డినై దట్ డ్యూరింగ్ హిజ్ రెజీమ్ ఐఎంజీ కేసును ప్రభుత్వం గెలిచిందని చెప్పని ఎవడు డినై చేయట్లా. ఎవడు డినై చేస్తుండా? నువ్వు నీ ప్రభుత్వం సమర్థవంతంగా ఆర్గ్యుమెంట్స్. అరే నీ దండం పెడతానా? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ కోర్ట్స్ లో కేసులు గెలవరు. బికాస్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా బై ద సుప్రీం కోర్ట్ ఆర్ బై ద జడ్జెస్. ఈ మాత్రం సోయి లేకుండా రేవంత్ రెడ్డి గెలిచింది కాబట్టి రేవంత్ రెడ్డి దండలు చేయాలన్నా, పాలాభిషేకాలు చేయాలన్నా? ఒకటి. రెండవది, నీ బాధ్యత చేసినవా నువ్వు? యు ఆర్ అ డామ్ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఈ ప్రతి ఇంచు భూమిని కాపాడాలా, ప్రతి ప్రాణిని కాపాడాలా, ప్రతి మనిషిని కాపాడాలా. నీ బాధ్యత నువ్వు చేసినందుకు నాకు పాలాభిషేకం చెప్తలేరు, మీడియాలో నాకు అభినందిస్తలేదని మాట్లాడితే మూర్ఖత్వం. రెండోది, నాకు ఓపిక, నా గొంతు పోతాను తగలబట్టి ఇంకా చాలా మాట్లాడుతుంది. ఆగే ఒక్క నిమిషమే. నీకేమో మంచిగా ఎనర్జీగా ఉన్నావు, ఈ సినిమా ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. ఆగవే మా అయ్యనే, నేను చెప్పిందంత తిన్నా కదా, నేను దండం పెడతా. ఒకటి, నీ ధర్మాన్ని, నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే నన్ను ఎందుకు పొగడతలేడు అని చెప్పని దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారి తరఫున అడ్వకేట్ చేస్తే వారి విజ్డమ్ వదిలిపెడతా. ఒకటి. రెండవది ఏంటి అంటే సమస్య ఎక్కడొచ్చింది ఇక్కడ? ప్రొఫెసర్ హరగోపాల్ గారు అన్నట్టుగా ఎప్పుడైతే భూమి వాపసు వచ్చిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్నటువంటి వాళ్లుగా, ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని గౌరవించే వాళ్లుగా, రాహుల్ గాంధీ గారి యొక్క 2013 చట్టాన్ని గౌరవించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అటు ఇందిరాగాంధీని, రాహుల్ గాంధీని గౌరవిస్తూ ఆ భూమిని హెచ్సియుకు దారదత్తం చేయాలా, రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించాలా. మీరు చేసుకున్నారు కదండి. మీరు అదేందా సైనిక్ పురి మేడ్చల్ పోతుంటే మీ రాజీవ్ గాంధీ సెంటర్ అని చెప్పి ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఐఎమ్ ఆన్సరింగ్ యూ. నేను నిన్న ఆబ్జెక్ట్ చేస్తలే. దీన్ని డిమాండ్ ను మీరు రిక్విజిషన్ గా చేసుకోండి. అది దండం పెడతా. ఆగవే ఒక్క నిమిషమే ప్లీజ్. అని చెప్పింది నన్ను తిన్నగా చాలా చాలా ఎక్స్టెన్సివ్ అంటే దాదాపు 1.5-2 hours అవుతుంది. నువ్వు నీ పార్టీకి సంబంధించిన భూమినేమో నువ్వు మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకుని బంగ్లాలు కట్టుకున్నావు కదా, మరి అట్లే హెచ్సి కూడా 400 ఎకరాలు ఇచ్చేసి చిన్న ముక్క దగ్గర కాంపౌండ్ కట్టలేదు. ఆ కూడా కాంపౌండ్ కట్టేసి ఆ భూమిని ఇచ్చి మంచిగా యూనివర్సిటీ నడుపుకోరా, ఇందిరమ్మ పేరు నిలబెట్టురా, అక్కడ ఇందిరాగాంధీ విగ్రహం పెట్టండి రా, అక్కడ రాహుల్ గాంధీ విగ్రహం పెట్టండి రా, ఆయన చచ్చిపోలేదు కదా విగ్రహాలు కాదు, ఇందిరాగాంధీ విగ్రహం పెట్టండి రా అని చెప్పని అట్లా చేస్తుంటే బాగుంటుంది. అట్లా చేయలే. తగుదునమ్మా అని చెప్పని దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా మీరు కన్వర్ట్ చేసి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా మీరు అక్కడ జేసీబీలు పంపి అక్కడ చెట్లను కూల్చివేసి మొత్తం జీవప్రాణిని విధ్వంసం చేస్తుంటే ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పిన మాటలను కూడా మీరు బేఖాతరు చేస్తా ఉన్నారు. మళ్ళీ మీడియా మీద దాడి చేస్తా ఉన్నారు మీరు ఇవాళ. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ రేవంత్ రెడ్డి గారే వర్గీకరణ అంటే రేవంత్ మాదిగాని పేరు పెట్టేద్దాం, కృష్ణమాదిగ కొత్త పేరు రేవంత్ మాదిగాని పెట్టేద్దాం, లేకపోతే బీసీ బిల్లు పెట్టిండు కాబట్టి రేవంత్ యాదవ్, రేవంత్ గౌడ్, రేవంత్ ముదిరాజ్ పేరు పెట్టేద్దాం. దాంట్లో ఉన్న లొసుగుల మీద మళ్ళీ చర్చ చేద్దామంటే మళ్ళీ చర్చ చేద్దాం. దయచేసి మీరు లెట్ us confine to protecting the environment, let us confine to protecting the ecology, let us confine to protecting the flora and fauna in Hyderabad Central University. మీ తప్పును మీరు సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికి కూడా ఉంది. మీరు 100 ఎకరాలు పాపం అన్నారు, 100 ఎకరాలు మాత్రమే మీరు కూల్చేసినారు, 400 ఎకరాల చెట్లు అట్లే ఉన్నాయి. 100 ఎకరాల్లో హరితహారం పెట్టి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టి కూల్చిన చెట్లకు మళ్ళా చెట్లు పెట్టి ఆ చెట్లను కాపాడ్రి. గది పోయి చదిపోయి మూడు ఉట్టిగా మా మీద ఉరుమురు పిల్లి ఎవరి మీద పడ్డట్టు మా మీద పడితే ఏమవుతుంది? బీజేపీ కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. బీజేపీ ప్రాబ్లం బీజేపీ ప్రాబ్లం ఏంది? ప్రో వైస్ ఛాన్సలర్ ఎవరు? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరు? కాళేశ్వరం కమిషన్ కు రేవంత్ రెడ్డి పెట్టుకున్న జడ్జి ఆయన. ఇంతవరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి యాజ్ అ ప్రో వైస్ ఛాన్సలర్ హి హస్ నాట్ అటర్డ్ ఎ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ ది ఫోర్సిబుల్ అక్విజిషన్ ఆఫ్ ద ల్యాండ్. ఎవరెవరితో పొల్యూడ్ అయినట్టు? ఐఎమ్ నాట్ మేకింగ్ ఎన్ అలిగేషన్, బట్ నేను వాట్ షుడ్ ఐ ఇన్ఫర్ as a కామన్ సిటిజన్? వైస్ ఛాన్సలర్ అన్న ప్లీజ్, వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ మొన్నటి దాకా పిల్లలు రోడ్డు మీద వచ్చి దెబ్బలు తిన్నంత వరకు ఒక్కడు కూడా చక్కగా మాట్లాడు. మొన్న నైట్ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండు రిజిస్ట్రార్, మొన్న నైట్ ఇచ్చిండు. అప్పటిదాకా గడిపి కింద యూనివర్సిటీ వై దట్ దే హావ్ నాట్ రెసిస్టెడ్ వెన్ టీజీఐసీ గేవ్ ఎ ఫ్రాడ్ ప్రెస్ నోట్. టీజీఐసీ ఇచ్చినప్పుడు ఎందుకు రెసిస్ట్ చేయలే?
Why it took about 5 days for them to come? అంటే బీజేపీ వైస్ ఛాన్సలర్, బీజేపీ ప్రో వైస్ ఛాన్సలర్, బీజేపీ సిస్టమ్ అంతా రేవంత్ రెడ్డి కన్సర్న్ లో పనిచేస్తుంది. ప్రజలు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోగానే మేము కూడా తగున్నామని చెప్పి పార్లమెంట్ మాకేంది ఎవడన్నా క్రెడిట్ తీసుకొని చెట్లను కాపాడు. కన్ఫ్యూజ్ అవుతున్నారు పబ్లిక్. వాళ్ళేమో కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ప్రో వైస్ ఛాన్సలర్ ఎవరు చెప్పరు. నలుగురు వాదనలు విన్నారు కదా మీరు భరత్ భాయ్. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి మాట్లాడిండ్రు, హరగోపాల్ గారు వచ్చి మాట్లాడిండ్రు, మా వాదన మీరు వింటున్నారు. మీకు ఒక క్లారిటీ వస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు, అది ఎందుకు మనం ప్రభుత్వంగా ఉన్నప్పటికీ కూడా అది ఎడ్యుకేషన్ హబ్ గా చేస్తే బాగుంటది అని చెప్పి వాళ్ళు సూచన చేసిండ్రు. ఇక్కడ హరగోపాల్ గారు వచ్చిండ్రు, ప్రభుత్వానికి రైట్ ఉన్నా మనం ఇందిరాగాంధీ గారి ఇన్స్పిరేషన్ తో వచ్చింది కాబట్టి దానికి ఇస్తే మంచిది అన్నారు. మన శ్రవణ్ గారు ఏమంటుండ్రు, బండి సంజయ్ గారు ఏమంటుండ్రు, కిషన్ రెడ్డి గారు ఏమంటుండ్రో ఈ లైవ్ అయిపోయిన తర్వాత మా నలుగురి వాళ్ళిద్దరి కూడా పెట్టి ఇయ్యండి మేము ఏం చెప్పినాం. కొంచెం క్లారిటీ మీకు ఉండాలి శ్రవణ్ గారు. నేను అంటున్నది అది, వారికి లేకపోతే డెమోక్రాట్స్ ఒక్కటే మాటే. నా బాధలు ఏంటంటే నేను రాహుల్ గాంధీ అభిమాని, 2013 చట్టం అభిమాని. ఆ చట్టాన్ని గౌరవించాలా రేవంత్ రెడ్డి అని నేను కోరుకుంటున్నా. నేను ఇందిరాగాంధీ అభిమాని, ఆ తల్లి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆ తల్లికి నేను గౌరవిస్తా. ఆ తల్లి ఆలోచనను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గౌరవించాలని. మూడవది నీకు నాకు బతికే హక్కు ఎంత ఉందో ఆ కుందేళ్లకు, ఆ నిమళ్లకు, ఆ తాంబేళ్లకు, ఆ జింకలకు కూడా హక్కు ఉంది. వాటిని విధ్వంసం చేయకండి. చెట్లకు కూడా బతికేటువంటి హక్కు ఉన్నది, వాటిని విధ్వంసం చేయకండి. ఫాలో అవుతా ఉంటారు. అరే జేసీబీ నేను చచ్చిపోతానండి, చంపేయాలని చెప్పండి. ఇక్కడ అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ సార్. ఎవరిని చంపడానికి ఎవరిని చంపడానికి పోయినా చెప్పు. ఇవి ఎవరి పర్మిషన్ తో పోయినాయి? హైకోర్టు పర్మిషన్ తో పోయిందా? హరగోపాల్ పర్మిషన్ తో పోయిందా? ఎవరి పర్మిషన్ తో పోయినాయి ఇవి? మీ దుబాయ్ లో ఉన్న డొమైన్స్ నుంచి ప్రచారం ఆపండి. రామచంద్ర ప్లీజ్ డోంట్ అండర్మైన్ ది కామన్ మ్యాన్స్ విజ్డమ్. కామన్ మ్యాన్ కాదు, సాధారణమైన వ్యక్తి యొక్క విజ్డమ్ ను దయచేసి అండర్మైన్ చేయకండి. అక్కడ చదువుకునే విద్యార్థులు ఎవరు హైదరాబాద్ వాడు కాడు, వాడికి ఇంచి భూమి లేదు పక్కన. రేవంత్ రెడ్డి కంటే ఉండొచ్చు పక్కన, కానీ ఎవరికి భూములు లేవు. వాడు ఎక్కడో కశ్మీర్ వాడు, కన్యాకుమారి, కేరళోడు, మధ్యప్రదేశ్ వాడు, మహారాష్ట్ర పిల్లలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. మనం కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇన్పుట్ మీరే. బుల్డోజరే చెప్తున్నాక నేను సర్దున్నానండి. ఈ బుల్డోజర్ ఎందుకు పోతుంది అడవిలకి? ఈ బుల్డోజర్ అడవిలకి ఎందుకు పోతుంది? ఈ బుల్డోజర్ అడవిలకి ఎందుకు పోతుంది? ఈ బుల్డోజర్ అడవిలకి ఎందుకు పోతుంది? మా ఎన్ఎస్యూ కార్యకర్తల మందం గడ్డపార్లు అన్ని పట్టుకొని వస్తాం, మీరు కూడా రండి. మొత్తం ఎట్లా చేయాలి? మీరు చెట్టు, నేను చెట్టు, మీరు కూల్చిన 100 ఎకరాల్లో మళ్ళా కూడా చెట్లు పెడతాం. పారి రేవంత్ రెడ్డి నొప్పియండి, ఫస్ట్ బుల్డోజర్లకు క్షమాపణ చెప్పండి. ఈ నాయకులకు మీకు పుష్ప విలాపం అని చెప్పిన పాట ఉంటుంది, గుర్తుందా మీకు? పుష్ప విలాపం అని చెప్పని ఘంటసాల పాడిన పాట ఉంటది. ఇవాళ చెట్ల విలాపం ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. శ్రమదానం చేసి చెట్ల విలాపం నడుస్తా ఉంది. పుష్ప విలాపం లెక్క చెట్ల విలాపం ఉంది. శ్రమదానం చేసి ఆ విలాపాన్ని రేవంత్ రెడ్డి ఏమని చెప్పండి. కొంచెం ఆ బీజేపీ గాయల వడకని చెప్పు. ఇక నేను మీ ఇష్టం. ఇక నేను ఆ బీజేపీ గాయల వడకండి. నేను ఒక్కటే మీకు దండం పెట్టి చెప్తున్నా. మీకు రేవంత్ రెడ్డికి నమస్కారాలు. ఒక్కటే విజ్ఞప్తి దయాకర్ గారు, మీకు కూడా దండం పెట్టి చెప్తున్నా. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల తరపున, ఆ హైదరాబాద్ లో మీరు విధ్వంసం చేయబడుతున్నట్టుగా చెట్ల తరపున, ఆ కుందేళ్ల తరపున, ఆ తాంబేళ్ల తరపున, ఆ నిమళ్ల తరపున, ఆ జింకల తరపున, అక్కడ ఉన్నట్టు రేర్ స్పీసీస్ తరపున దండం పెడుతున్నా. మీ రియల్ ఎస్టేట్ దందాల కోసం దయచేసి ఆ ప్రకృతి వనాన్ని నాశనం చేయకండి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇది కామన్ మ్యాన్ విజ్ఞప్తి, ఇది రాజకీయాలకు అతీతమైన విజ్ఞప్తి. ఇది మీ ఆ చెట్టుని కాపాడండి. మీకు దండం పెడతా, నేను చెప్తున్నా వినండి. మీకు దండం పెడతా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెడతా. మీరు ఇంకెక్కడన్నా 445,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేయండి, కానీ ఆ చెట్లను కాపాడండి. ఆ బుల్డోజర్లను వెనకే తీసుకురండి. అన్ని గతంలో ఇదే ఆక్రందన కేసీఆర్ ను మొరబెట్టుకున్నారు, వారు వినలే. అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీరు కూడా వినరా? మరి మీరు కూడా వినరా? వింటున్నది. బుల్డోజర్ ఎందుకున్నాయాడా? బుల్డోజర్ ఎందుకు పోయింది అక్కడికి చెప్పు. తప్పైందని చెప్పలేసుకోమనండి. మరి బీజేపీ తరహా బుల్డోజర్ ఎందుకు పోయింది? తప్పైందని చెప్పలేసుకోమనండి. కాంగ్రెస్ ప్రభుత్వం వింటామంటారు, బుల్డోజర్ పంపుతారు. ఇది ఎక్కడ కట్టండి? ఇదంతా సినిమాలలో కుట్రలు చేసిన లెక్క ఉంది. ఇది
రావుగోపాలరావు టైప్ రాత్రిపూట మర్డర్ చేస్తారంటే పొద్దుగాల వచ్చి దండలేసినట్టుంది. రావుగోపాలరావు టైప్ ఉంది. పొజిషన్ లోకి తీసుకునేందుకు పంపించామంటారు. ఇదే 20,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇదే శ్రవణ్ కొట్టాడిండి ఎవడిన్నాడు? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటే ఇది మార్పేనా? 25 ఎకరాలు వాళ్ళ బతుకు బిచ్చగాల లెక్క అయింది. మీరు RRR ఇచ్చిండ్రా? ఇదే 2013 చట్టం చేసిండ్రా? అయితే మీరు అట్లా చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు సచ్చినా ఉండడు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చెప్తాడు కాబట్టి చేస్తారు. కానీ నేను వినట్లేదని మీరు అనుకోకండి శ్రవణ్ గారు. ప్రతి ఒక్క వింటారు. మీరు మొత్తం 15 ఏళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి. ఓకే ఓకే, సో కన్క్లూడ్ చేసే టైం వచ్చింది. 30 సెకండ్ నాకు ఒక్కటే, 30 సెకండ్ ఆపేయండి. మరొక్కసారి ఈ టీవీతో ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి ఆ అరుస్తున్నటువంటి ఒక నెమళ్ల తరపున, దిగాలు పడి బేంబేలెత్తుతున్నట్టు ఒక జింకల తరపున, వేల సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్ల తరపున, పుష్ప విలాపం లెక్క చెట్ల విలాపం వింటా ఉన్నాం అక్కడ. ఆ చెట్లను కాపాడండి, ఆ పక్షి జాతిని కాపాడండి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని కాపాడండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని కాపాడండి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఆ ప్రకృతి వనాన్ని కాపాడండి, హైదరాబాద్ కు లంగ్ స్పేస్ నివ్వండి. యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ దిస్ ట్రీస్ రేవంత్ రెడ్డి గారు. ప్రకృతి ఇచ్చినట్టుగా సంపద, దాన్ని విధ్వంసం చేసే హక్కు మీకు లేదు. దయచేసి మీరు తీసుకున్న ఈ మూర్ఖమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాను. ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం వ్యవహరించదని ఇప్పటికి 100 సార్లు చెప్పిన. రెండోది, మీ మాదిరిగా మీ నాయకుల ప్రవర్తన లేకపోవడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందనే విషయం మీకు కూడా బాగా తెలుసు. ఇంకా ప్రజల మధ్యన, లేకపోతే ప్రభుత్వానికి విద్యార్థుల మధ్యన, లేకపోతే ఇంకో వర్గానికి మధ్యన బీజేపీ పెడుతున్న కుట్రల్లో మీరు కూడా బలై అంటున్నా. ఎందుకు 0 వచ్చింది మొన్న ఎంపీల్లో? కారణం ఏంటో ఇప్పటికి మీరు కానీ మీ పార్టీ ఎవరు కూడా గమనించట్లేదు. మీరు ఒక 5 ఎంపీ సీట్లు కనుక మీరు బీజేపీ వదిలిపెట్టకపోతే, మళ్ళీ నా దాంట్లో మీరు 5 ఎంపీ సీట్లు బీజేపీ వదిలిపెట్టకపోతే, గుడ్డిగా వ్యవహరిస్తే, గుడ్డిగా ప్రభుత్వం మీద చెయ్యని పనులను దుష్ప్రచారం చేస్తే మీకు కూడా మళ్ళీ మూర్ఖపు ఆలోచనలతో ఉన్న ప్రతిపక్షంగా ఉంటుంది తప్పితే, కనీసం నేను అంటున్న ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం హరగోపాల్ గారి మీద రాదిగానో, నాగేశ్వరరావు గారి మాదిరిగానో, చుక్కారామయ్య గారి మాదిరిగానో న్యూట్రల్ ఒక ప్రజలు మాట్లాడినట్టుగా, లేకపోతే శ్రవణ్ గారి మాదిరిగా ఉన్న మీ పార్టీని ఉండమని, మీ మాదిరిగానైనా ఉండమనండి మీ పార్టీని. కనీసం ఇండిపెండెంట్ గానే ఉండమనండి, డిపెండెంట్ గా ఉండకనండి. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నా, నాకు ఎన్నో అంశాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పటికీ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడని వ్యక్తుల మీద ఆ కోపం ఎందుకు వస్తుందంటే, గతంలో ప్రజల కోసం కొట్లాడినోడు స్వార్థం కొరకు కొట్లాడితే వాళ్ళ మీద ఆవేశం వస్తుంది. కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, నేను మిత్రుడు బండి సంజయ్ గారికి కూడా చెప్తున్నా, మీ పార్టీ అధిష్టానాలు ఇచ్చే లైన్స్ తో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చుకోండి, ఇది మీ హక్కు. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రతిపక్షం కాబట్టి మీకు డెమోక్రటిక్ రైట్ ఉన్నది, నిలదీసే హక్కు ఉన్నది, మీరు అఖిల పక్షం పెట్టమనే హక్కు ఉన్నది, మీరు అన్నట్టు రిక్వెస్ట్ చేసే హక్కు ఉన్నది, అవసరమైతే పోరాడే హక్కు ఉన్నది. దీన్ని ఎవ్వరూ కాలరాయరు. మేం ప్రజల తరపున ప్రజలు కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమే. దీని మీద నిరంతరం రాద్ధాంతాలు క్రియేట్ చేయడం వల్ల మీకొచ్చే లాభం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూసి ప్రభుత్వం ఇట్లా చేస్తుందా అని ఒక అపోహలకు మిగతా అంశాలకు పోతున్నారు. కాబట్టి శ్రవణ్ గారు డెమోక్రటిక్ గా ఉండండి, ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు చేసినప్పుడు నిలదీయండి అని చెప్తున్నాం తప్పితే, ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు అంత ఆవేశంగా ఉన్న హౌస్ లో మాట్లాడుతున్నది అదే, బయట మాట్లాడుతున్నది అదే. నేను ఇప్పుడు మీడియా మీద మాట్లాడుతున్నది కూడా మంచిని మంచిగా చెప్పండి, చెడును చెడుగా ఎత్తి చూపండి. అవసరమైతే మీకు 4th ఎస్టేట్ కు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది అంటున్నా. ఎందుకు ఈ ఆక్రోశంతో చెప్తున్నా అంటే, ఐఎమ్ ఆల్సో రిసైడింగ్ ఫ్రమ్ ప్రీవియస్లీ మీడియాలో ఉన్న నేను కూడా. మీడియా అంటే వినండి, అద్దంకి దయాకర్ ఇట్లైండు, శ్రవణ్ ఇట్లైండ్ అంటే కూడా ఇదే మీడియా మనల్ని మన ముఖాలు చూపించింది,
మనల్ని నాయకులు చేసింది సామాన్యులుగా ఉన్నది. ఇలా మీరు ఎమ్మెల్సీ అయిన నేను ఎమ్మెల్సీ అయినంత కూడా ప్రజా మద్దతుతో పాటు మనకు మీడియా మద్దతు ఉండడం వల్లనే. కానీ ఎందుకు ఈ మాట అంటున్నా, ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా ఇది ఎందుకు వస్తుంది అంటే ఒక రకమైన భావజాల వ్యాప్తిలో కొంత సెక్షన్ ఆఫ్ మీడియా, నాట్ ది ఆల్ ద మీడియా. ఇది 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 నేను ఎందుకు ఈ అబ్జర్వేషన్, నేను దయాకర్ గారు ఉత్తగానే పంచాయతీ పెట్టుకోడు, ఎక్కడన్నా కంచిరిగాడు ఏంటంటే ఎందుకైతే నీకు బాగా తెలుసు. ఇలాంటి విషయాల్లో ప్రజలు, అరే విద్యార్థులు నాకు ఫోన్ చేసి ఎందుకన్నా ఇట్లా చేస్తుండ్రు, మీరు ఎట్లా చేస్తున్నా, మీరు ఎందుకు, ఎవరు చెయ్యలేదు సార్. ఇంకా చేస్తే మేమే మా ముఖ్యమంత్రి గారు, మీరు వేడుకోవడం కాదు, మేము పోయి డైరెక్ట్ కలిసి ముఖ్యమంత్రి గారికి అది చెప్పుకోగలం. మేము మాకు ఇంత ఇంటిమస్ ఉంది. కేసీఆర్ గారిని మీరు కలుస్తారో లేదో, నాకు ఏ బాధ్యత కూడా లేదు. పోయి రేపు పొద్దుగా ఇట్లా పోయి నేను ఢిల్లీ నేను చచ్చిపోవాలా? నాకు అర్థం కావట్లా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. నాకు అక్కడ బుల్డోజర్లు కనబడుతున్నాయి, బుల్డోజర్ ఏం చేయలేదని వారే అంటున్నారు. ఏం చేస్తున్నావు, ఎవరికి పెట్టుకోవాలా? చట్టం ప్రకారంగా 30 సెకండ్ చట్టం ప్రకారంగా చెట్టును ఒక మామూలు సిటిజన్ నరికితే ఫైన్ వేస్తుందండి, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద లోకల్ బాడీ. స్థానిక సంస్థల యొక్క పర్మిషన్ లేకుండా ఒక చెట్టు నరికినా తప్పు అని చెప్పని చట్టాలున్న తర్వాత మీరు 100 ఎకరాలలో 100 బుల్డోజర్లు పంపి రాత్రికి రాత్రి ఇష్టం వచ్చిన విధ్వంసం చేసి మేము ఏం చేయలేదు నేను ఎక్కడ మీద తలకాయ గుద్దుకొని సావాలా? ఇప్పుడు ఎక్కడ మీద అది కూడా ఎవరు ప్రభుత్వం పెద్ద చెప్తున్నాడు కాదు. నాకున్న రైట్ ఎవరికి చెప్పుకోవాలి? చర్చ ఎక్కడిదిగా? ఆయన ఏం చేయలేదని నేను ఒప్పుకునేది, చర్చ ఎక్కడిది అంటున్నావు? ఎట్లా ఇది డబ్బులు ఎందుకు? నాకున్న రైట్ ఆపమనేమో రిక్వెస్ట్ చేస్తున్నాం. దయాకర్ గారు, మీరు ఇందాక చెప్పారు మీకే కాల్ చేసి ఎందుకు ఇలా జరుగుతుందని అడుగుతున్నారు. అంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడ కూడా విజువల్స్ కూడా ఎన్విరాన్మెంట్ గురించి జింకలు నెమళ్ళు వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అంటే నెగటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది జనాలకు. కాబట్టి మీరు ప్రభుత్వం బాధ్యత తీసుకొని దీని గురించి క్లారిటీ ఇవ్వాలి కదా. నేను అంటున్నా, అర్థమైందా ఇప్పుడైనా మీకు? ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నది పింక్ లోటస్ మీడియా. ప్రచారాలను ఆపాలంటే అర్థం కాకపోతే బుల్డోజర్ పోయిందా లేదా అడగన్నా. కేంద్ర ప్రభుత్వం దయాకర్ గారు ఒక్క నిమిషం, దయాకర్ గారు బుల్డోజర్లు పోయినాయా లేదా? ఈ బుల్డోజర్లు పోయినాయి కదా, కనబడుతున్నాయి కదా. రామునితో కపివరుండి ఇట్లని అనేదాన్ని రామునితో డిబేట్ అర్థం లేదు, అయిపోయింది కథ అయిపోయింది. ఇక మీరు బుల్డోజర్లే పోలేదంటున్నారు, నెమళ్ళే లేవంటున్నారు, గుడ్డ నక్కలు ఉన్నాయంటున్నారు, ఆడ చెరువులే లేవంటున్నారు. మీరు ఆగండి, ఇది ప్రశ్న భరత్ గారిది. చెప్పండి. ఇప్పుడు నాకు ఆడ రైట్ ఉందా ల్యాండ్ మీద లేదా మీరు చెప్పండి. గవర్నమెంట్ ద ల్యాండ్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. కానీ చెట్లు ఎందుకు కొట్టేస్తారు అంటారు అక్కడ. దట్స్ వాట్, అది నీ రైట్, అది మీరు అడగండి, దాన్ని ఆపమని చెప్పాలి. ఇది మొత్తుకుంటుంది. ఇప్పుడు మీరు ఇంటలేరు, మీరు ఆవేశంగా ఉన్నారు, ఇంటలేరు. నేను రేవంత్ రెడ్డి 2 చేతులు దండం పెట్టి చెప్పిన ఆ విద్యార్థులను కొట్టకండి, ఆ బుల్డోజర్లు వెనక్కి పిలవండి. హరగోపాల్ గారు కూడా అదే చెప్పిండ్రు. చెట్లను నరికిన దానికి మీరేమైనా కంపెన్సేషన్ ఇవ్వండి, ఆ చెట్లను మళ్ళీ పెట్టియండి, అయిపోయి ఆ చెట్లను మళ్ళీ పెట్టియండి, అయిపోయి బుల్డోజర్లు వెనక తీయండి, అయిపోయి. అది మీరు ఎంతైనా చెప్పుకోండి, కానీ తప్పు చేస్తుందని చెప్పడం అనేది బుల్డోజర్లు పంపుడు తప్పు కాదని కేటీఆర్ రావద్దు. యువర్ ఇంటెన్షన్ అన్న ఒక్క మాట అన్న ప్లీజ్. మీరు చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? తప్పు అన్న ప్లీజ్. మీరు కూడా అట్లా మాట్లాడితే కామన్ మ్యాన్ ఎవరు ప్రొటెక్ట్ చేయలేడు అన్న ప్రభుత్వాల నుండి, ఏ ప్రభుత్వం అయినా సరే. దయచేసి మీరు అన్న, ఒక ప్రభుత్వం వాళ్లకున్నటువంటి ఒక సావరిన్ అథారిటీ ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ నిర్ణయం అమలు చేసేటువంటి ఒక సందర్భాల్లో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు, ఆ కమ్యూనిటీస్ నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు రిట్రీట్ కావాల్సిన అవసరం ఉంది. మీరు రిట్రీట్ కాకుండా మీ ప్రపోజల్ రాంగ్ కాదు, మీరు బ్యాంక్ లో తాకట్టు పెట్టినరు, మే నాట్ బి రాంగ్, ఐ డోంట్ నో. మీరు దాని నుంచి మీరు టీజీఎస్ కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మే నాట్ బి రాంగ్. మీరు ఎప్పుడైతే ప్రకృతి పైన విధ్వంసం మీరు అసలు పాయింట్ కి వస్తేప్పటికి ఇంటర్వ్యూ అవుతున్నారు. మీరు దొరుకుతారని చెప్పిందే చెప్తాం. ఎందుకంటే అదే సమస్య. ఎందుకు చెప్తున్నామంటే మీకు అర్థం కావట్లే కాబట్టి. చెప్పిందే ఎందుకు చెప్తున్నామంటే మీకు అర్థం కావట్లే కాబట్టి. చెప్పిందే ఎందుకు చెప్తున్నామంటే మీరు మూర్ఖంగా జేసీబీలు పంపుతున్నారు కాబట్టి, మీరు చెట్లను విధ్వంసం చేస్తున్నారు కాబట్టి, పర్యావరణాన్ని రక్షణ బాధ్యత లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి.
హరగోపాల్ గారు మీకు చెప్పింది ఎందుకు చెప్తున్నామంటే నెత్తి మీద నోరు పెట్టుకుని సభ్య సమాజం అంతా చెప్పినా హైడ్రా పేరు మీద మీరు ఇండ్లను కూర్చుంది కాబట్టి మళ్ళీ టాపిక్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ డిస్ట్రక్టర్స్. టైం తక్కువ ఉంది, అందుకని లెటర్స్ కన్ఫరెన్స్. నేను ఇప్పటికి కూడా హరగోపాల్ గారిని చెప్పిన మాట నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఇంటాడని ఆల్రెడీ భరత్ గారి చర్చలో హరగోపాల్ గారు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారు ఇంటారు అని నేను అనుకుంటున్నా. శ్రీధర్బాబు గారు, బట్టి గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు చర్చలు జరిపారు. బట్టి గారు, శ్రీధర్బాబు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఒక మాట అన్నాడు కదా, జేసీబీలు వెనక్కి పంపండి అన్నాడు. ఈ క్షణంలో జేసీబీలు ఆ క్యాంపస్ లో ఉండదు. మన జీటీవీలో చెప్పడం కాదు. 30 seconds. He's not wanting the fact to go. He's not wanting the fact to go. He's playing very intellectual game. చెప్పండి. హరగోపాల్ గారు అన్నట్టుగా ఆ జేసీబీలన్నీ కూడా రిట్రీట్ చేయండి. హరగోపాల్ గారు అన్నట్టుగా ఆ భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించే విధంగా, టైటిల్ డీడ్ వచ్చే విధంగా చర్యలు చేపట్టండి. ఆ చిన్న ముక్క దగ్గరే కాంపౌండ్ లేదు, మొత్తం అంతా కూడా కాంపౌండ్ ఉంది. ఆ చిన్న మొక్క దగ్గర కూడా కాంపౌండ్ కట్టేసి ఆ భూమిని వదిలిపెట్టండి. ఇప్పటికే ఏమైనా విధ్వంసం అయినట్టయితే కేసీఆర్ గారు హరితహారం పెట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇంకో హారం పెట్టండి. ఆ 100 ఎకరాల్లో కూలిపోయిన చెట్లను మళ్ళీ నాటుదాం. దయాకర్ గారు నేను కూడా వస్తా, భరత్ గారిని కూడా పట్టుకొస్తా, మేడం కూడా పట్టుకొస్తా, తలా ఓ చెట్టు పెడదాం, ఆ చెట్లను కాపాడదాం. ఆ పిల్లల పైన కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిండ్రు. ఆ కేసులు దయచేసి విత్డ్రా చేయండి. పిల్లల పైన లాఠీ చార్జ్ పెట్టారా? 2 కేసులు పెట్టినా. నవీన్ అని తర్వాత ఇంకో అబ్బాయి పేరు మీద 2 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు. తెలియని పిల్లలకు అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టారు. అరే మళ్ళా అబద్ధం నీ దండగా. నాకు ఇక్కడే భయం అవుతుంది దయాకర్ గారు, మీతో మీరంటే భయం అవుతుంది నాకు. ఐఎమ్ స్కేర్డ్, హానెస్ట్లీ ఐఎమ్ స్కేర్డ్. ఎందుకు భయం అవుతుందంటే మీరు పిల్లలను తెలియని పిల్లలు అని చెప్పని అంటున్నారు. వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు. అక్కడి నుండే బట్టి వచ్చిండు, అక్కడి నుండే శ్రీధర్బాబు వచ్చిండు, ఆ విద్యార్థులుగా ఉండే వచ్చిండ్రు. వాళ్ళకి తెలియని పిల్లలు అని చెప్పని వాళ్ళ విజ్ఞతను మీరు పక్కన పెట్టేయకండి. మీరు అట్లా మాట్లాడితే నేను ఏం చెప్పా? రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ పిహెచ్డీ చేస్తాను ఏం చేయాలా? రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పిహెచ్డీ చేసిన తర్వాత ఏమన్నా నేను ఒకటి. రెండోది ఏంటంటే మీరు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోవట్లేరు. అదే బాధ అవుతుంది, అదే భయం అవుతుంది. తప్పు జరిగిందని ఒప్పుకోండి. హరగోపాల్ గారు చెప్పాను కానీ సూచనని చెప్పాను కానీ హరగోపాల్ గారు నన్ను పిలిచి ఈ దాంట్లో మేము ఎట్లా పోతే బాగుంటుందని ఒకసారి మీరు స్టాండ్ తీసుకుని ఆయన ఫాలో కానీ. ఇంతకు ముందు అంటే పిలవలేదు, ఇప్పుడు ఆయన పిలవండి. వాదానికి అమ్మా ఇప్పుడు వాదానికి ప్రతివాదం చేయొచ్చు, కానీ వితండవాదానికి చర్చ లేదుగా. దాదాపు నరకడమే బాధ. దయాకర్ గారు, దాసు శ్రవణ్ గారు ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, హరగోపాల్ గారు, నలుగురు చాలా ఎక్స్టెన్సివ్గా. నిజానికి ఏ చర్చ కూడా నార్మల్గా 45 minutes 1 hour లో కంప్లీట్ అవుద్ది. మేము దీన్ని 2 hours పైన తీసుకుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూ. ఎందుకంటే హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒక లంగ్ స్పేస్ ఉంది, ప్లస్ ప్రెస్టీజియస్ ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉంది. సో ఈ మ్యాటర్లో అటు ప్రభుత్వమైనా లేదా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే తీసుకోబోయే దానికి సంబంధించి అందరి ఆర్గ్యుమెంట్స్ ప్రజలు వినాలి, విని వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా కూడా రెస్పాండ్ చేసి విశ్వేశ్వర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ are insignificant because we have our voices, we can shout, and we have platforms like GTV. But there are creatures, there are animals, there are trees where they don't have any platform. Who should communicate on their behalf? వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారు, హరగోపాల్ మాట్లాడింది ఇప్పుడు వింటున్నారు కదా, మేము రెచ్చగొడుతున్నాం. ఇలాంటి వాళ్ళే మాట్లాడాలా? ఆ చెట్ల విలాపాన్ని వినిపియండి, ఆ జంతు విలాపాన్ని వినిపియండి, ఆ పక్షి విలాపాన్ని వినిపియండి, వాళ్ళ మనసును మార్చండి. గంటకు మించిన ఏం చెప్పలేను. దేర్ షుడ్ బి, నేనేమంటానంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. దెర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. ఈ డిబేట్ అనేది ఎప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ డిస్ట్రక్షన్ అని మీరు అంటారు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద మీరు అన్నట్టు ఇప్పుడు ఆ ప్రాణులు, వన్య ప్రాణులకు వాళ్ళ వాయిస్ చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ లాస్ట్ 3-4 days గా చేస్తున్నాయంటే అందుకని. మీరు నమ్మరు భరత్ గారు, ఇప్పుడు అందరు ఆర్గ్యుమెంట్స్
మేము 2 గంటల పాటు ఎందుకంటే మీరు ఎక్కువ మిమ్మల్ని మాట్లాడించాం, మేము మాట్లాడి మనుషులు చేస్తే పట్టించుకోలేదు సార్ మీరు ఎందుకు అంటే మనుషులను చంపితే పట్టించుకోలేదని చెప్పని మీరు పక్షులను చంపుతారా? హక్కు ఇచ్చిందా చంపమనే హక్కు? జీవుల మీద ప్రేమ అది రాజ్యాంగబద్ధం కానప్పుడు ఇది కూడా రాజ్యాంగబద్ధం కాదండి. మనుషులు చస్తే కూడా అరో లక్ష్మణ అంటుంటే సరే అందుకే చెప్తాను ఏంటంటే అధికారమైన ప్రకృతి సమాధానం చెప్తుంది. ఎవరైతే ప్రకృతితో ఆట ఆడతారో ప్రకృతి సమాధానం చెప్తుంది. సీట్లు సీట్లు మారుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ అల్టిమేట్ గా ఎవరైనా చేసేది ఇదే. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చేసేది కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ చేయదు, మాట్లాడుతుంది అంటారు. సంతోషం, చూడాలి. అంటే తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా చర్చ వేరు. నేనేమంటున్నా, టుడే ఇన్ యువర్ హ్యాండ్స్ దేర్ ఇస్ అన్ అథారిటీ టు ప్రొటెక్ట్. మల్లన్న సాగర్ తప్పనట్లు వాళ్ళు 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టాం, తెలంగాణలో పెద్ద రిజర్వాయర్ అని మీరు చెప్పుకుంటారు. కాళేశ్వరం కట్టామని మీరు అంటారు. వీళ్ళు ఏమంటారు, మేము యాపిల్ లాంటి సంస్థకి ఇచ్చి ఇక్కడ 1000 ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నాం, లేదా పెద్ద వాటికి ఇచ్చి చేయబోతున్నాం అని వీళ్ళు అంటారు. నేను అదే 45,000 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు అదేంటి 4 సిటీ 4 బ్రదర్ సిటీ ఆడబోయి కట్టుకోమండి అంటున్నా. నా చెట్లను చంపకండి. 4 సిటీ ఓకే సారీ. Somebody told me 4 brother city, so therefore I said it. My appeal is కేటీఆర్ లాగా మారిపోయినావు, చంద్రముఖిలా మారినట్టు ఆవహించింది కేటీఆర్ నిన్ను.